హాట్ అంశాలపై డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథులను పరిచయం చేస్తాను. బొలిశెట్టి సత్యనారాయణ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఓట్ల సురేంద్ర నాయుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పురుషోత్తం రెడ్డి రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే అందె సత్యం రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రఘునాథ్ బాబు భారతీయ జనతా పార్టీ నాయకులు, టొబాకో బోర్డు చైర్మన్ మరి కాసేపట్లో మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ఒక కీలకమైనటువంటి ప్రక్రియలు సాధారణంగా ఎలక్షన్స్ ముందు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ లోపుగా అంటే ఎలక్షన్స్ రేపో మాపో అన్నటువంటి చందంగా తయారైనటువంటి వ్యవహారం పొత్తుల ఉదంతం. వన్ సైడ్ లవ్ ప్రస్తుతం నడుస్తోంది అన్నటువంటి చంద్రబాబు గారి మాట. ఆ తర్వాత ఏనాడో మాకు పెళ్లి జరిగిపోయింది, ఇంకా కొత్తగా పెళ్ళేంటి, మా ప్రేమ కంటిన్యూ అవుతోంది అంటూ అమర్నాథ్ రెడ్డి గారి స్టేట్మెంట్, మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు నేపథ్యంలో జనసేన తెలుగుదేశం పార్టీతో కలవాలన్నటువంటి కోరికకు సంబంధించినటువంటి వ్యవహారం కొత్త చర్చలకి తావిచ్చింది. భారతీయ జనతా పార్టీతో కలిసి సాగుతున్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ వైపుకి రావాలన్నటువంటి ప్రత్యక్ష కోరికని ఓవైపున అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు పరోక్ష స్టేట్మెంట్ని చంద్రబాబు గారు ఇచ్చినటువంటి నేపథ్యంలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతుందా, భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి తెలుగుదేశం వెంట వెళ్తాయా, లేదు జనసేన ఒక్కటి వెళ్తుందా, లేదా ఇద్దరూ వెళ్ళనంటారా, అసలు ఏం జరుగుతోంది ఈ రాజకీయం, దీనికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా బొలిశెట్టి సత్యనారాయణ గారు ఏమంటారు? సాయి గారు, నిన్నటి నుంచి ఎక్కువ చూస్తున్నాం. అంటే మొన్న సాయంత్రం అనుకుంటాను కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. నిన్న సాయంత్రం నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి విపరీతంగా దీని మీద చర్చలు జరుగుతున్నాయి. నేను కూడా పాల్గొన్నాను. అయితే ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఇది ఎవరికి అవసరం, ఈ పొత్తు అన్నది ఎవరికి అవసరం? మీరు చెప్పినట్టు ఎలక్షన్స్ చాలా ముందుగానే ఈ పొత్తు అన్న విషయం స్టార్ట్ చేశారని చెప్తున్నారు కదా, అది ఎందుకు ఎవరికి అంటే చంద్రబాబు నాయుడు గారు తన తాలూకా సెకండ్ ప్లేస్ని అంటే అపోజిషన్ స్థానాన్ని కోల్పోతున్నానని ఆయనకు ఒక భయం వచ్చింది. ఆ భయంతో ఆయన దానికి ఆ భయం పోవడానికి నివారణ చర్యలు ఏం చేయాలా అన్న పద్ధతిలో ఆయన చర్యలు స్టార్ట్ చేశారు. అది ఒక భాగం అయితే, రెండోది ఏమంటే ఎలాగైనా సరే అధికారంలోకి వద్దామన్నది. ఇది గతంలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఆయన ఎలాగైనా 40 years ఇండస్ట్రీ అని ఈయన పడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ గారు బిగినింగ్ నుంచి ఈ రోజు వరకు మనకు ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగా చర్యలు జరగడం లేదు, ప్రజలకు రాజ్యాంగం గురించి బోధించాలి, మనం కేజ్రీవాల్ టైపు పాలన బేసిక్ ఏంటంటే పేదవాడి దగ్గరికి అధికారం తీసుకెళ్ళాలి అన్న దీంతో ఆయన ఒక ఉద్యమంలాగా స్టార్ట్ చేసి ఎడ్యుకేట్ అండ్ ఆర్గనైజ్ అన్న పద్ధతిలో తీసుకొచ్చి ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి విలేజ్ లెవెల్కి పోయి ప్రజలు ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం. చాలామంది మీతో సహా అందరూ అన్నారు సంస్థాగత నిర్మాణం ఉండాలి కదా, రాకపోతే మీ పార్టీ ఏంటని. ఇప్పుడు సంస్థాగత నిర్మాణం లేకుండానే మాకు గాజు గ్లాస్ గుర్తు ఒకటికి ఎంపీటీసీ అలాట్ చేస్తే ఆయన పోయి వేరే పార్టీకి వైసీపీకి దాసోహం అయిపోయి చేయమంటే ప్రజలందరూ గాజు గ్లాసుని గెలిపించారు. అంటే అది ఆ మార్పు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రజలు గెలవాలి అనుకునే ఉద్దేశం. చంద్రబాబు నాయుడు నేను గెలాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నాడు. ప్రజల దగ్గర నుంచి గెలిపొచ్చి ప్రజల నుంచి ఒక మంచి ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు ఉన్న డబ్బు రాజకీయాలు, కుల రాజకీయాలు, చెడు రాజకీయాలు మారి ఒక మంచి రాజకీయం వైపు ప్రజలు దారి తీయాలి, యువత రాజకీయాల్లోకి రావాలి. ఇప్పుడు ఈ పాత మొహాలు ఉండకూడదు. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు 83లో అందరూ యువకులే. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ అప్పుడు యువకులే. సి రామచంద్రయ్య గారు వీళ్ళు వాళ్ళందరూ యంగ్ పీపుల్ వచ్చారు. ఒక 30-40 సంవత్సరాలు అయింది. ఇంకా కొత్త నీరు రావాలి. కొత్త నీరు రావాలంటే ఇంకా పాత పార్టీలతో కొత్త నీరు వచ్చే ప్రమాదం లేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏంటంటే ఒక్క అవకాశం అడగడమే కాకుండా ఆయన యువకుడు, దాంతో ఏమైనా మంచి చేస్తాడేమో అనే ఉద్దేశంతో ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తొందరపడి కోయిల ముందెందుకు కూసింది అంటే అది చంద్రబాబు నాయుడు గారిని అడగాలి, ఆయన సమాధానం చెప్పాలి. మా వైపు నుంచి అయితే మేము 100% క్లియర్గా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ పొత్తు మాకు నష్టమే తప్ప లాభం లేదు. కాబట్టి ఎలా పొత్తు మేమెందుకు కోరుకుంటాం, మేమెందుకు అటువైపు వెళ్తాం? ఎందుకంటే ఈ రెండు కుటుంబ పాలన నుంచి దూరంగా రావాలనే కదా పవన్ కళ్యాణ్ గారు 2015లో మీటింగ్ పెట్టి చెప్పిన ఈ బలవంత భూసేకరణ వద్దని చెప్పిన 2018లో ఓపెన్గా వచ్చి తండ్రి కొడుకుల్ని వాళ్ళ తాలూకు అవినీతిని అరాచకాలని ఎండగట్టి ఇటువంటి పాలన మనకు వద్దు అని పైకి వచ్చారు. ఆయన ఈ బిగినింగ్ నుంచి
మీరు ఇస్తున్నది కరెక్ట్ కాదు, ప్రత్యేక హోదా మనకు కావాలి, ఇవన్నీ వద్దు అంటే లేదు లేదు మీకేం తెలియదు మాకే తెలిసిన అప్పుడే ఆయన అన్నారు. ఇప్పుడు ఈయన కూడా ఈ రోజు వరకు అఖిలపక్షం వేయకుండా ఇది ఒక నియంతలాగా పరిపాలిస్తున్నారు. ప్రజలకు ఇప్పుడు తెలుస్తుంది ఇద్దరు నియంతలు కావాలా లేకపోతే మూడో ప్రత్యామ్నాయం కావాలని ప్రజలు నిర్ణయించుకోవాలి. మేము ప్రజలతో ఉంటాం అంతే తప్ప బీజేపీతో వైసీపీతో కానీ టీడీపీతో కానీ ఉండే సమస్య లేదు. అవినీతిని అరికట్టడానికి బీజేపీతో కలిసి ముందుకు ప్రయాణం చేద్దామని చెప్పి 2014లో తీసుకున్న నిర్ణయం అది. మధ్యలో ఇది ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి కొద్దిగా పైకి వచ్చినా కూడా ఎందుకు మళ్ళీ కంటిన్యూ అయిందంటే ప్రత్యేక హోదా అనేది రాష్ట్రం డిమాండ్ చేయాల్సిన అంశం, అది రాష్ట్రం హక్కుల గురించి పోరాడాల్సిన అంశం. మనం రాష్ట్రం నుంచి సరైన పోరాటం చేస్తారని అనుకున్నాం. ఇప్పటివరకు ఇతను జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. మాకు సంబంధించి తెలుగుదేశంతో పొత్తు అన్నది మాకు డెఫినెట్గా నష్టం తప్ప లాభం కాదు. కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు మేము ఎందుకు పొత్తులోకి వెళ్తామని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు? ఎవరైతే పొత్తు కావాలని అడుగుతున్నారో ఆయన అడిగితే తెలుస్తుంది. రైట్. నాయుడు గారు ఏమంటారు? సురేంద్ర నాయుడు గారు, మీ ఆడియో మ్యూట్లో ఉందండి, ఒకసారి సరి చేయండి. అందరికీ నమస్తే సార్. వాయిస్ వినిపిస్తుందా సార్? వినబడుతుంది, చెప్పండి. ఇప్పుడు పొత్తు జనసేనతోనో లేకపోతే ఇంకొక పార్టీతోనో కావాలని మేము కూడా కోరుకోవటంలే. అక్కడ మొన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏమంటే, బహిరంగ సభలో మీటింగ్ జరుగుతూ ఉండే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి జనసేనతో పొత్తు పెట్టుకుంటే మంచిది అని అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పాడు. అంటే పొత్తు కావాలని మాకు లేదు, పొత్తు వద్దని లేదు, ఒకవేళ వాళ్ళు కలిసి వస్తే ముందుకు పోదాము అనే ఉద్దేశంతో ఆయన చెప్పిన మాటలు అవి. అదే కాకుండా ఈరోజు జనసేన నాయకులు చెప్తా ఉన్నట్టు మాతో కలిస్తే వాళ్ళకి నష్టం జరిగిపోతుంది, మాతో కలవకపోతే వాళ్ళకి లాభం జరుగుతుంది అని సంతోషం. మీరు మాతో కలవకుండానే ముందుకు పోతే ఏం సాధించినారో గత ఎలక్షన్లో అందరికి తెలిసిన విషయమే. బీజేపీ ఏం సాధించింది, మీరేం సాధించినారో అది అందరికి తెలుసు. మాతో కలిసి వచ్చినప్పుడు బీజేపీ ఏం సాధించింది, జనసేన ఏం సాధించింది, కమ్యూనిస్టులు కానీ ఎవరు కానీ ఏం సాధించారు అనేది కూడా ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి ఇష్టానుసారంగా ఆయన ఒంతెడ్డు పోకల్లో వెళ్తా ఉండేటువంటి సందర్భంలో ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి ప్రజల పక్షాన పోరాటం చేయాలి. ప్రజలకి మనకు ప్రతిపక్షం పాత్ర ఇచ్చింది ప్రజల వాణి వినిపించేదాని కోసం కాబట్టి మనం చేయాలా అనే భావంతో ఆయన చెప్పారంతే. మాకు మీరు కలిసి వచ్చేయండి, మీరు వెంటనే మనం కలిసి పుడతాం, మీరు లేకపోతే మేము లేవు అనే సందర్భాలు ఏమి ఇక్కడ లేవు. అది ఒకటి. రెండోది వచ్చి మేమేదో ప్రతిపక్ష హోదా కోల్పోతున్నాము అని చెప్పి చెప్తున్నారు సత్యనారాయణ గారు. ప్రతిపక్ష హోదా మేము కోల్పోవడం లేదు. మీకు ఒక ఎమ్మెల్యేని ఇస్తే ఆ ఎమ్మెల్యేని కూడా మీరు నిలబెట్టుకోలేకపోయినారు. ఆ ఎమ్మెల్యే వెళ్ళి వైసీపీలో చేరిపోయినారు. అది కూడా మీరు ఒకసారి గమనించండి. మేమేదో మాట్లాడుతున్నామని చెప్పి మాకు బీజేపీతో కలుస్తాము లేకపోతే ఇంకొకరితో కలుస్తాము, అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం, మీ పార్టీ ఇష్టం. మేము బలవంతం చేసి మీరు రాండి మాతో కూడా కలిసిపోదాము అని చెప్పి మాకేమీ లేదు. ఒకవేళ కలిసి వస్తే పోరాటాలు చేద్దాం అనుకున్నాం అంతే తప్ప ఈరోజు కలిసిపోయి ఇంకా 2 సంవత్సరాలు ఉంది ఎలక్షన్కి. 2 సంవత్సరాలకు ముందే మేము కలిసిపోయి ముందే కూసేసిందని చెప్తున్నారు మీరు. మేమేం కుయ్యట్లేదు, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాల తర్వాత అప్పుడు పరిస్థితులను బట్టి ఎవరన్నా కలిసి వస్తే కలిసి ముందుకు పోతాం, కలిసి రాలేదంటే డైరెక్ట్ గా మా శాత వచ్చి మాకు సంస్థాగతంగా బ్రహ్మాండమైనటువంటి రూట్ లెవెల్ నుండి పట్టుంది, గ్రామ స్థాయి నుండి కూడా కార్యకర్తల బలం ఉంది. మేము ముందుకెళ్తాం. మా పార్టీతో పొత్తు కావాలని మీరు కోరుకుంటే అప్పుడు పరిస్థితుల ప్రకారం కలుస్తాం, లేదు అంటే వెళ్తాం అంతే. మాకేమి మిమ్మల్ని కలుపుకోవాలనో లేకపోతే ఇంకోటి కలుపుకోవాలనే ఆలోచన లేదు. ఆ ఉద్దేశంతో ఆయన చెప్పారు. దాన్నేదో మేము భూతత్వంలో చూసేసి చంద్రబాబు నాయుడు పాకులాడిపోతున్నాడు, లేకపోతే ప్రతిపక్ష హోదా కోల్పోతున్నారు,
ప్రతిపక్ష హోదా మేమెందుకు ఇక్కడ కోల్పోతామంటే ఒక్క point కోల్పోయే క్వశ్చన్ ఆయన ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఒక్క ఒక్క మాట. ఛాన్స్ ముఖ్యమంత్రి ఒక ఛాన్స్ తో క్లోజ్ అయిపోతాడు. నెక్స్ట్ ఛాన్స్ లేదు. నాయుడు గారు. వీళ్ళందరూ ఇవన్నీ నాయుడు గారు, ఒక్క జరుగుతున్న మాట. పరిణామాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈయన పరిపాలన ఏ విధంగా ఉంది. నాయుడు గారు, ఒక్క మాట. అనేది. నాయుడు గారు, నా మాట వినబడుతుందా? చెప్పండి సార్. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా లేదా తెలుగుదేశానికి? అదే చెప్తున్నాను సార్. మాకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం మాకు ఎందుకు లేదు? ధైర్యం మాకు వెన్నతో పెట్టిన విద్య. మమ్మల్ని చూసి మరి వేరే ఎందుకు? పార్టీ ధైర్యం తెచ్చుకోవాలా? ఇప్పుడు వాళ్ళందరూ మమ్మల్ని అడగాలి కానీ ధైర్యం తెచ్చుకోవాలా? మీరెందుకు పదే పదే అడుగుతున్నారు పొత్తుల గురించి? మేము అడగలేదు అంటున్నా. ఎవరో కార్యకర్త లేకపోతే అక్కడికి వచ్చిన ప్రజలు ఎవరో మాట్లాడిన దానికి సమాధానం ఇచ్చారు ఆయన, అంతే. మేమెందుకు అడుగుతాము? రాండి మీరు ఇందులో చిన్న లాజిక్ పవన్ ఉందండి. కళ్యాణ్ అడుగుతున్నావా, లేకపోతే కిందటిసారి BJP మీటింగ్ లో అడుగుతున్నావా, లేకపోతే జూనియర్ ఇంకోటి ఎన్టీఆర్ ని అడుగుతున్నావా? తీసుకురండి అని కూడా నినాదాలు ఇచ్చారు, కేకలే చేశారు కూడా. అదే- అప్పుడు అదే చంద్రబాబు గారు ఇప్పుడు ప్రస్తావించారు. ప్రజల్లోకి కానీ వెళ్ళినప్పుడు- అప్పుడు దానికి సమాధానం కూడా చెప్పలేదు, దానికి రియాక్ట్ కాలేదు. ఇవాళ దీనికి మాత్రం ప్రత్యేకించి రియాక్ట్ కావడం వల్ల ఈ పాయింట్ వచ్చింది. సార్, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నుండి ప్రజలు ఏదో ఒకటి అడిగినప్పుడు ఆయన చెప్పాలని అభిప్రాయం కలిగినప్పుడు చెప్తారు, అభిప్రాయం కలగనప్పుడు వదిలేస్తారు. ఆయన దగ్గరగా ఉన్నప్పుడు అడిగిన దానికి పదే పదే అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పాడు. దాన్ని మనం పెద్ద Right. భూతత్వం లేసి చూడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. Right. 2 సంవత్సరాల తర్వాత అప్పుడు పరిణామాలను బట్టి పొత్తులు ఉంటాయా, పొత్తులు ఉండవా, లేదు పొత్తులు అవసరం లేదా, లేదు వస్తే కలుపుకొని పోదామా అనేది సంఘటనలో 2 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తాం. ఇప్పుడే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. పరిగెత్తి దీని మీద చర్చ అవసరం లేదనేది నా అభిప్రాయం. రైట్, ఏమంటారు బొలిశెట్టి గారు? సార్, బేసిక్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు అక్కర్లేదో కావాలని మేము అనలా. ఆయన ఎందుకు అన్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటు, వెన్నతో పెట్టిన విద్య. ఒక ఫీలింగ్ వదిలి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారంగా అటు ఇటు రాత మోల్డ్ చేయడం. ఏంటంటే కంటిన్యూస్గా ఒక బ్రాహ్మడు ఒక గొర్రెపిల్ల పట్టుకెళ్తుంటే కుక్క పిల్ల అన్నట్టు వీళ్ళందరూ మా సంఖలో ఉండదో రాత మేము వెళ్ళి వాళ్ళ సంఖలో ఉన్నామని చెప్పి వైసీపీ టీడీపీ రెగ్యులర్గా చేస్తున్న ప్రచారం అండి. 2019లో సాయి గారు మీకు తెలుసు, చాలామంది మీరు కూడా అడిగారు పొత్తు ఉందా లేదా, మీకు పైకెత్తి ఎందుకు చెప్పడం లేదా, లోపాయి గారి పొత్తు ఎందుకు ఉందని. బేసిక్ ఏంటంటే అంత బహిరంగంగా ఆయన తిట్టి వదిలేసిన తర్వాత కూడా ఇది బి టీం అని చెప్పి వాళ్ళు చెప్పడం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంచివాడు కలిసి ఉంటే తప్పేంటని వీళ్ళు చెప్పడం, అలాగ చెప్పి ఆ 50-60% రావాల్సిన ఓట్లు 6% చూపించారు. ఇప్పుడు ఏమనంటే మా 40% మీద 6% కలిపితే 46 అవుతుంది. ఎవరు చెప్పారంటే మీద 40% వాళ్ళది 50% అని. ప్రజలు ఎన్నికల ముందు ఎవరిని నిర్ణయించుకుంటే వాళ్ళు వస్తారు. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఆయన ముందు 50% 60% ఓట్లతో వచ్చి ఎత్తిగారు కాదు కదా. అలాగే జనతా పార్టీ వచ్చినప్పుడు దేశం మొత్తం మీద తుడిచిపెట్టుకుపోయింది. వాళ్ళకి ఛానల్స్ టీవీలు ఉంటే రాలేదు కదా. ప్రజల్లోంచి ఒక భావోద్వేగం ఒక తాలూకా ఇదివరకు ఏం చేశారు, ఆత్మాభిమానం అని ఒక నినాదం తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ ఎన్టీ రామారావు గారు ముందుకెళ్లారు. ఈరోజు రాజకీయ ప్రక్షాళన, ఎందుకంటే డబ్బు నోడితే రాజకీయం, డబ్బు లేనోడు అసలు రాజకీయాల వైపు చూడకూడదు. ఓటుకు నీకు ఎంత కావాలి, నువ్వు డబ్బు తీసుకో, నోరు మూసుకో, మేము సహజ వనరులు దోచుకుంటాం, అన్ని ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పడతాం, దోచుకుంటాం అన్న పద్ధతిలో ఈ రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ప్రక్షాళన దిశగా, అంటే రాజకీయం తెలియదు అన్నారు చాలామంది. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం తెలియదు. పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగ హక్కులు నేర్పించి ప్రజల్ని ప్రజాపాలన వైపు తీసుకెళ్తున్నారు. ఆ ప్రాసెస్లో ఆయన ముఖ్యమంత్రి అవుతాడా కాదా అనేది, ఆయన ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీ పెట్టలేదు, ముఖ్యమంత్రి అవుదాం అనుకుని పెట్టలా. ప్రజలు కోరుకుంటే నేను అవుతానన్న ఉద్దేశంతో ఉన్నారు. ఈరోజు ప్రజలు ఒకప్పుడు 2-3 అవకాశాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఏం చేశారో చూశారు. ఇప్పుడు ఒక్క అవకాశం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో చూస్తున్నారు. ఈ అరాచకపు అవినీతి పాలన అంతమొందించడానికి ప్రజలు నిర్ణయించుకుంటే జనసేన బీజేపీకి పట్టం కడతారు, లేదా లేదు, అంతే తప్ప మీరు ఎలాగవుతారు, మీకు ఆ మాత్రం లెక్కలు తెలియదు అంటే మేము లెక్కలు చూసుకొని రాలేదండి. రాజకీయాలకు ప్రక్షాళన గురించి వచ్చినప్పుడు సమయం పడుతుంది. 200 సంవత్సరాలు పట్టింది బ్రిటిష్ వాళ్ళు ఎల్లగట్టడానికి. ఈ ఇద్దరు కుటుంబాలను ఎల్లగట్టడానికి టైం పట్టొచ్చు. 25 రాజకీయం అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరే చెప్పలా. ఎందుకంటే వీళ్ళు రకరకాల గిమ్మిక్స్ వేస్తారు.
ఓ ఎన్నికల ముందు ఇంకా కొత్త గిమ్మిక్స్ తీసుకొస్తారు. వాళ్ళకి మీడియాలు ఉన్నాయి, రకరకాలు చెప్తారు. ప్రజలు అపోహల్లో నమ్మొచ్చు. నమ్మితే బాధలు, రాష్ట్రం నష్టపోతుంది, దేశం నష్టపోతుంది. నమ్మకపోతే రెండు బాగుపడతాయి. మాదేమంటే చంద్రబాబు నాయుడు గారితో ఈ పొత్తు రాజకీయాలు అనేది ఏమాత్రం 1% మాత్రం ఇంటర్నల్ డిస్కషన్లో లేదు, ఎక్స్టర్నల్ డిస్కషన్లో లేదు. మేము కేవలం నష్టమైనా లాభమైనా బీజేపీతో ముందుకు వెళ్తామని డిసైడ్ చేసుకున్నాం. కాబట్టి ఆ ప్రకారంగా ఉంటుంది తప్ప ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లేదు, ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ లేదండి. ఈ రెండు కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, క్రిందటిసారి కూడా 2018 తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెద్ద స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపట్టడం ప్రారంభించారు. 18 ఎండింగ్లో కరెక్ట్గా అంటే ఎలక్షన్స్కి బిఫోర్ సైలెంట్ అయిపోయారు. కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చేటప్పటికి వాళ్ళు పదే పదే తెలుగుదేశం మాతోనే ఉందన్నటువంటి సంకేతం ఇస్తే ఒకసారేమో చెప్పారు, ఆ తర్వాత పద్దాక ఎందుకు చెప్పాలి, మేము జనాలు చూసుకుంటారు, జనాలకి తెలుసు అన్నారు. అప్పుడు నాబోటోళ్ళం ప్రస్తావించాం కూడా. జనాలకి ఏం తెలుస్తుంది, మీరు చెప్తే కదా స్పష్టత ఇచ్చేది. వాళ్ళు రోజు అదే మొక్క చెప్తుంటే మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఎస్పెషల్లీ మంగళగిరిలోనూ పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి చోట్లేమో వాళ్ళు రాలేదు, చంద్రబాబు గారు పర్యటించలేదు, అలాగే కుప్పంలోనూ మంగళగిరిలోనూ ఈయన పర్యటించలేదని ప్రతిదానికి వివరణలు ఇచ్చుకుంటారా అంటూ అప్పట్లో చేశారు. దాని ఇంపాక్ట్ ఫేస్ చేశారు. ఇప్పుడు మీరు మొన్న పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికలలో చాలా చోట్ల లోకల్గా పొత్తులు పెట్టుకున్నారు, కలిసి సీట్లు కూడా సంపాదించారు. ఈవెన్ మొన్న రాజోల్లో తెలుగుదేశమును జనసేన టైఅప్ అయ్యి చిరొక డిప్యూటీ ఉపాధ్యక్ష పదవులు కూడా సంపాదించారు. ఇంకో పక్కన పొత్తులకు సంబంధించి జనాలకు తెలుసు, మేము ఎవరితో లేదు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఒక స్పష్టత రావట్లేదు, చంద్రబాబు గారి నోట్లో నుంచి ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటికైనా స్పష్టత ఇస్తారా, అవసరం లేదనుకుంటున్నారు? లేదు, స్పష్టత ఇస్తారండి. దీనికి ముందు మీరు చెప్పిన దాని గురించి చెప్పాలి సాయి గారు. మీరు చాలా క్లియర్గా చెప్పారు. ఆ రోజు కూడా మీరు డిబేట్స్లో ఓపెన్గానే చెప్పారు, ఇంత బహిరంగంగా మీ మీద ఆరోపణలు వస్తుంటే ఖండించాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఖండించడం లేదని. బేసిక్ ఏంటంటే, ఇన్ని లక్షల మంది సమక్షంలో మనం ఒక మాట చెప్పాం. ప్రజలకు అవతలాలు చెప్పిన ఎప్పుడు కూడా తప్పుడు మాటలు రాకపోతే అబద్ధపు మాటలు ప్రజలు నమ్ముతారు. ఇనీషియల్గా నమ్మి మోసం చేయపోయిన తర్వాత తెలుసుకుంటారు. అది సహజం అండి. ఆ టైం మనం వాళ్ళకి ఇద్దాం అంతే తప్ప మనం మనకి వాళ్ళకి సంబంధం లేదని చెప్పాం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు పంచాయతీలో కలిసి. సార్, ప్రజలు కిందనే కలవడం పనిచేయడం వేరేంటి. ప్రజలు ఒరిజినల్గా పుట్టుకతోటే తెలుగుదేశం ప్రజలు, వైసీపీ ప్రజలు ఉండరండి. ప్రజలు కొంతమంది అక్కడ కలిసి పనిచేయడం, అది పార్టీలు కలిసి పనిచేయడం కింద రాదండి. అందుగురించనే మా దగ్గరికి తండాలుగా మీకు చెప్తున్నాను సాయి గారు, ఒక నియోజకవర్గం నుంచి 11,000 మంది ఒక్కరోజే జాయినింగ్ అంటే అది సామాన్యమైన విషయం కాదండి. గ్రామాల తరలి వచ్చి స్వచ్ఛందంగా, వాళ్ళకేం మేము హామీలు ఇవ్వాలా, మేము వస్తే 60 పెన్షన్ ఇచ్చేస్తాం, 30 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పడంలా, ఇలాగ ముద్దులు పెట్టడంలా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఊరు తిరగడంలా. కానీ ఆయన ఆశయం వెళ్తుంది ఊరూరా. చాలామంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి, మా అందరితో కలాలి, ఇది కాదండి. ఒక చరిష్మాటిక్ లీడర్ వచ్చి అందరితో రోజు కలిసి కూర్చొని చేయడానికి అవ్వదండి. అదేదో చరిష్మా లేని లీడర్స్ చేయొచ్చు, కానీ చరిష్మాటిక్ లీడర్ వస్తే ప్రాబ్లం ఏమంటే అతనికి ప్రాబ్లం, ప్రజలకి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఆయన ప్రజల్లోకి రాలేరు. కానీ ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే మెకానిజం అది నెమ్మదిగా వర్క్ చేస్తుంది, హోమియోపతి మెడిసిన్ లాగా. అంతే తప్ప ఈ ఇంగ్లీష్ రెమెడీ లాగా ఫాస్ట్గా పనిచేయదు. ఇప్పుడు సార్ సాయి గారు, మీకు త్వరలోనే నాకు తెలిసి ఈ ఆవిర్భావ దినోత్సవం రోజుని జరగాల్సిన కార్యక్రమం అంతా కూడా, నెక్స్ట్ ఎలక్షన్లో జరగాల్సిన కార్యక్రమం అంతా నాకు తెలిసి ఈ ఆవిర్భావ అంటే రేపు మా మీటింగ్ ఉంది, కానీ రేపు మీటింగ్లో ఈ క్లారిటీ పైకి ఇస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, వన్ సైడ్లో అంటే మేము లవ్ చేయడం లేదు కదా. మా సంగతి ఏంటో ఆ రోజు మళ్ళీ ఇంకా ఉన్నవన్నీ కూడా కలిపి తెలుస్తాం. ఎందుకంటే ఒక్కటైతే క్లియర్ అండి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న విషయం ఈ రెండు పార్టీలకి తెలుసు. ఇదివరకు ఎందుకు మీరు మాటికి చూపించలేదు, సైలెంట్ అయిపోయారన్నారు కదా. మేము సైలెంట్ కాదండి, మేము సైలెంట్ కాదు. మా వాయిస్ని అన్ని మీడియా ఛానల్స్ సైలెంట్ చేస్తున్నాయి. గ్రౌండ్లో ఉన్న వాయిస్ని ఎలక్షన్ ముందు సైలెంట్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఓనర్స్, వాళ్ళ తాలూకు వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ కాబట్టి చూపించారు మన పంచాయతీ ఎలక్షన్లో ఎక్కడ గెలిచామన్నది. మిగతా వాళ్ళు ఎవరు చూపించలేదు కదా. వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న ఛానల్స్ ఈ రాష్ట్రంలో ఉన్నంత కాలం ప్రజలు కాస్త మోసపోతుంటారని. కానీ ఒకటి నేను చూసింది ఏంటంటే, గ్రామాలు 10 గ్రామాలు 12 గ్రామాలు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం అన్నది ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు జరగలేదండి. అటువంటిది ఇప్పుడు జరుగుతుంది. మేము కేవలం కోవిడ్ వల్ల ఎక్కువ మందిని తీసుకోవడం లేదు, కొంతమంది నాయకులు తీసుకొచ్చి కండువేసి వదిలేస్తున్నాం తప్ప అది గ్రామాలు మార్పు వచ్చిందండి. మీరు ఇందాక చెప్పారు రాజోల్ ప్రాంతం అంతా కూడా. రాజోల్ ప్రాంతంలో మాకు అసలు ఇన్ఛార్జ్ లేకపోతే అక్కడ హైయెస్ట్ యాక్టివ్ మెంబర్షిప్ నామినేషన్స్ వచ్చినాయండి. స్వచ్ఛందంగా డబ్బు కట్టి పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆ మార్పు పవన్ కళ్యాణ్ గారు తీసుకురాగలిగారు. రైట్.
పురుషోత్తం రెడ్డి గారు దీన్ని ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు నేను కుప్పంలో చేసిన ప్రకటన కావచ్చు, లేకపోతే అభిప్రాయం కావచ్చు, ఆ తర్వాత అమర్నాథ్ రెడ్డి గారి స్పందన ఇవన్నీ చూసినప్పుడు రెండు వ్యూహాత్మకంగా కనిపిస్తాయి మనకు. ఒకటి, తెలుగుదేశం పార్టీ తాలూకా మనోగతం, జనసేన పార్టీ మనతో ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం ర్యాంక్ అండ్ ఫైల్ ఉంది. అమర్నాథ్ రెడ్డి గారి స్పందనలో అదే ఉంది, చంద్రబాబు గారి స్పందనలో అదే ఉంది. దాని యొక్క మంచి ఫలితం కూడా వాళ్ళు చూశారు. 2014 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా జనసేన వచ్చిన లాభమే లేదు, అంటే పోటీ చేయలేదు కాబట్టి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి అది దోహదపడింది. అదే అన్న కానీ అదొక దోహదపడింది, అదొక అంశం వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. రెండో, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్. చాలా మంది ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ తో పోల్చుకుని చంద్రబాబు గారు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు, జాతీయ స్థాయి రాజకీయాలు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి వాళ్ళు ఇంకా ఒప్పుకోకపోయినా 1 సౌండ్ లైట్కి వెళ్తున్నారని ఒక బలహీనమైనట్టు అప్రోచ్ ఉంటుందని తెలిసి కూడా వారు ఈ ప్రకటన చేసినారు అంటే దాని అర్థం ఆయన మొత్తం శ్రేణులకి అప్పీల్ చేస్తున్నారు. జనసేన శ్రేణులు కూడా ఒక తేడా వస్తా ఉంది. కారణం ఏంటంటే నేను ఆ విషయాలు ప్రస్తావించే ముందు జనసేన సైనికులకు కూడా ఆయన ఒక అప్పీల్ చేస్తున్నాడు, మీరు మాతో ఉండండి, మీరు బీజేపీ కలిసి పొత్తు ఆయన అనకపోయినా అది పెద్ద సవ్యంగా నడవట్లేదనే మెసేజ్ ఆయన ఇస్తున్నాడు. ఆ రకంగా ఒత్తిడి జనసేన నాయకత్వానికి తీసుకొస్తున్నారు. ఇది ఒక అంశం. నేను ప్రధానంగా ఈ రెండు ఊహలు మనకు కనిపిస్తుంది. దీనికి ప్రాథమికమైన కారణం ఏంటంటే ఇప్పుడు జనసేన బీజేపీ కలిసి రాజకీయం చేయదలుచుకుంది. ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా, వాళ్ళు అంటున్నారు మొదటి నుంచి కూడా మనం మార్పు రాజకీయాలు చేయాలి, మార్పుతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మార్పులు తీసుకురావాలని వాళ్ళ ఆకాంక్షను ప్రతిసారి వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎంచుకున్న మార్గాలు దానికి భిన్నంగా ఉంటున్నాయి. గతంలో 2 పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకున్నా, మొన్న 2019లో ఒంటరిగా పోటీ చేసినా, ఇప్పుడు బీజేపీతో కలిసి రాజకీయం చేస్తున్నా కూడా అది అంతగా ప్రజల్ని ఆకట్టుకోవట్ల. ప్రజలనే కాదు, జనసేన అని అభిమానించే వాళ్ళు కూడా అది కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయట్లా. మీరు గమనించే సాయి గారు 2019 తర్వాత జనసేన బీజేపీ కలిసి జాయింట్ గా కలుస్తూ ఒక మాట చెప్పారు, మేము 2024 లక్ష్యంగా మేము ప్రత్యామ్నాయ రాజకీయాలు ఈ రాష్ట్రంలో తీసుకొస్తాము అని చెప్పారు. ప్రత్యామ్నాయ రాజకీయం ఏంటి? అటు బీజేపీ తెలుగుదేశాన్ని, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండింటినీ పక్కన పెట్టి మేము పవర్ లోకి వస్తాము అనేది మీ ప్రత్యామ్నాయ రాజకీయం. నా పాయింట్ ఏంటంటే ఆ ప్రకటన చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఒక బద్వేల్ ఎన్నికలు, అదేవిధంగా తిరుపతి బై ఎలక్షన్ లో మినహా ఎక్కడైనా కలిసి ఒక ప్రజా సమస్య పైన కానీ మీరు సీరియస్ గా ఫీల్ అవుతున్న ఏ సమస్య పైన కలిసి జాయింట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టగలిగినారా? ఎందుకు పెట్టలేకపోయారు? వాళ్ళ దారిలో వాళ్ళు ఉన్నారు, మీ దారిలో మీరు ఉన్నారు. అంటే పాయింట్ ఏంటంటే బీజేపీ జనసేన మధ్య పొత్తు అంత సవ్యంగా పోతుందా అంటే ఎవరైనా ఏమంటారంటే రెండు కలిసి పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ రెండు పొత్తుల కారణంగా 2024 మంచి ఫలితాన్ని సాధిస్తామన్న కాన్ఫిడెన్స్ ఫస్ట్ కేడర్కి ఇవ్వాలి. బస్ ఈ జనసేన బీజేపీ యొక్క పొత్తుతో కలుస్తున్న రాజకీయంలో అది విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అమరావతి రాజధాని ఉద్యమం పైన ఏదైనా సరే మీరు భావించిన ప్రజా ఉద్యమాన్ని కలిసి చేయడం కానీ, కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం కానీ జరిగిందా? జరగలేదు. కాబట్టి సహజంగా శ్రేణులకు ఒక రాంగ్ ఫీలింగ్, అంటే ఇదేమైనా కలిసి ఉంటామా పోతామని ఒక బలహీనత కేడర్కి వెళ్ళే అవకాశం ఉంది. అది మనకు ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది. రెండోది కీలకంగా నా అబ్జర్వేషన్ ఏంటంటే జనసేన చాలా సీరియస్ గా వైసీపీతో కూడా డీలింగ్ చేసుకుంటా ఉంది. కానీ బీజేపీ అంత డీలింగ్ మనకు కనపడదు. మనకు జాతీయ స్థాయిలో బీజేపీ వైసీపీ వాళ్ళు కొంత గౌరవప్రదమైన సంబంధాలు, నేను పొత్తు అన్నాను కానీ ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో ఉన్నారు. నేషనల్ పాలిటిక్స్ లో బిల్లులు పెట్టేటప్పుడు కానీ వివిధ సందర్భాల్లో పరస్పర గౌరవప్రదంగా బీజేపీ మన వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రాష్ట్రాల్లో అరుచుకుంటున్నారు కానీ కేంద్రంలో అంత లేదు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు స్పందించినప్పుడు రియాక్ట్ అవుతున్నారు వైసీపీ వాళ్ళు, కానీ అంత గుడ్ రిలేషన్ చెడిపోయింది లేదు. కాబట్టి మీ మిత్రపక్షం ఏమో ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీతో ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో వ్యవహరిస్తామని ఢిల్లీలో, ఇక్కడ మీరు వైసీపీతో తాడో పేడ తేల్చుకుందామని మీరు అనుకుంటున్నారు. అంటే ఈ పొత్తులో ఈ రెండు బలహీనతలు కనిపిస్తాయి. కలిసి యాక్టివిటీ లేదు, రెండో వైపు వైసీపీతో వ్యవహరించే తీరులో కొంత తేడా కనిపిస్తుంది. అందువల్ల శ్రేణులందరికీ కూడా జనసేనను ప్రేమించే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే వాళ్ళు కూడా ఇది సాగుతుందా 2024కి జరిగే పనా అనే ఒక అనుమానం వచ్చినప్పుడు ఇది చంద్రబాబు గారు గమనించారు. ఇది సరైన వేదికగా అనుకొని మీరు ఆలోచించండి అని జనానికి మనల్ని చెప్పినంత ఉపన్యాసం చెప్పడు కానీ మొత్తం మీద ఆ ఉద్దేశం అది. కాబట్టి జనసేన ప్రేమికులకి, జనసేన అభిమానించే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు అభిమానించే వాళ్ళందరూ కూడా ఈ బీజేపీ జనసేన కలిసే వ్యవహారం కాదు, మాతో ఉండండి అనే సిగ్నల్ కూడా అందులో ఉందని నేను భావిస్తున్నాను. కానీ రెండు కారణాలు ఇచ్చారు. బీజేపీ జనసేన నడక సవ్యంగా లేకపోవడం, బీజేపీ వైసీపీతో ఉన్న రిలేషన్స్ లో ఉన్న పరిమితులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు శ్రేణుల్లో బీజేపీతో ఉండేదానికన్నా తెలుగుదేశంతో ఉంటే బెటర్ కదా అనే అభిప్రాయం వచ్చే అవకాశం సహజంగా ఉంటుంది. బొలిశెట్టి సత్యనారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు లాగా వ్యూహాత్మకంగా దీర్ఘకాలికంగా ఆలోచించారు కదా కేడర్ ప్రజలు, ఆ రోజు ఆలోచిస్తారు. వాళ్ళని అప్పీల్ చేస్తారు చంద్రబాబు గారు. వస్తే పవన్ కళ్యాణ్ గారు రావాలి,
రాకపోతే శ్రేణిగా మాతో రావాలంటే ఓట్లనే వేయాలి. ఈ రెండు వ్యూహాల ఆధారంగానే చంద్రబాబు గారు అలా ప్రకటన చేశారని నేను నమ్ముతున్నాను. రైట్. రఘునాథ్ బాబు గారు ఏమంటారు? తప్పకుండా అండి. ఒకటి, ఇది చంద్రబాబు నాయుడు గారి బేలతనం అన్న అవ్వాలి, వ్యూహాత్మకం అన్న అవ్వాలి. బేలతనం ఎందుకంటున్నానంటే ఆయన ఎప్పుడు సొంతంగా గెలిచినటువంటి సందర్భం లేదు. 99లో అయినా 2014లో అయినా మాతో జనసేన మద్దతుతోనే అప్పుడు గెలవటం జరిగింది. మరి ఎందుకు 19లో ఆయన విడిగా పోవాలనుకున్నాడు? అంటే ఇందాక మీరు వచ్చే ముందు దాని మీద సురేంద్ర నాయుడు గారు ఒక పాయింట్ చెప్పారు. వాళ్లతో పొత్తు పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్టులైనా మీరైనా జనసేన అయినా లబ్ధి పొందింది, పొత్తు లేనప్పుడు నష్టపోయింది మీరే తప్పించి తెలుగుదేశంకి అయితే పొత్తు లేకపోయినా స్ట్రాంగ్గానే ఉందనేది. లేదు మరి పొత్తు లేనప్పుడు వాళ్ళు గెలిచేటట్టే 2014లో ఆ గెలిచే వాళ్ళేనా? అది నిజంగా మనసులోని మాటేనా, నోట్లో మాట? ప్రజల్లో తెలీదా ఆ రోజు ఏమయ్యేదో? ఆ రోజే ఓడిపోయేవారు. అలాగే 99లో అదేంటి కొద్దిలో వాజ్పేయి గారి ఒకౌటు సింపతి కానీ కార్గిల్ కానీ దాంతో గెలిచారు. ఏదేమైనా ఇప్పుడు ఇప్పుడు ఏరు దాటినాక బోడి మల్లన్నలాగా వాళ్ళు ఏం మాట్లాడినా చల్లవచ్చు. కానీ ఆ రోజు ఎందుకు డెస్పరేట్గా ఎందుకు పెట్టుకున్నా? ఇది ఇంకొక వ్యూహాత్మకం ఏంటంటే అది ముందు నుంచి కూడా మాకు పొత్తుంటుంది 14లో కూడా అదే చెప్పారు. మేము చెప్పకుండానే ఆయనే చెప్పారు. ఇక్కడ నా పాయింట్ ఏంటి, ఆయన ఎందుకు అదేంటి ముందస్తుగానే ఈ రకంగా చెప్పి నేను సంకేతాలు నేనుంటా అని ఇవ్వటం, తర్వాత లేకపోవటం. అసలు వీటన్నిటికన్నా ఇంకొక పాయింట్ ఉంది. ఆయన ఒక రకంగా చెప్పాలంటే చంచలత్వం, అంటే అది ప్రేమించేవాళ్ళు కూడా ఒకళ్ళే కాకుండా ఏదో ఎవరితో పడితే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన 96లో బీజేపీ రాకూడదని ఆయన ఏదో అన్ని పార్టీలు కలిపి ఓటు పెట్టారు. తర్వాత 98లో బీజేపీకి వచ్చారు. ఒక పార్టీ అయినా ఆయనతో వచ్చిందా? అదంతా నా సృష్టి అని యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పారు కదా, ఒక పార్టీ అయినా వచ్చిందా? రాలా. తర్వాత మాకు ఎన్డీఏ కన్వెన్టర్ అక్కడ చేశారు. 2004లో వెళ్ళిపోయారు, 5లో వెళ్ళిపోయారు. ఒక పార్టీ అయినా ఆయనతో వెళ్ళిందా? ఆ తర్వాత మళ్ళీ మన 14లో మాకు వచ్చారు. ఎవరైనా అటు నుంచి ఇటు వచ్చారా? మళ్ళీ 18లో వెళ్ళారు. ఎవరిని వెళ్ళారా? ఈ రకంగా ఆయన అటు ఇటు తిరిగినప్పుడు ఆయన సింగిల్గానే తిరిగారు. అంతెందుకు మొన్న ఆయన ఆఫీస్ మీద ఏదో దాడి జరిగింది, ఆయన కార్యకర్త మీద దాడి జరిగింది, ఏదో అది రాష్ట్రపతి పాలన పెట్టాలనేది ఆయన కోరిక. వెళ్ళి రాష్ట్రపతి పాలన కలిశారు, తప్పులేదు, అది ఆయన ఇష్టం. కానీ దేశంలో ఈయన చక్రం తిప్పిన ఆయనకి ఏ ఒక్క పార్టీ అయినా, దేశంలో ఏ ఒక్క పార్టీ అయినా, చిన్న చిత్తకాలన్నా అయినా సరే, ఒక ఎంపీ 2 ఎంపీలు ఉన్న పార్టీలు అయినా సరే ఆయనకి కనీసం మద్దతు వచ్చారా? ఆయనతో ఎవరైనా కానీ ఫోన్ అన్నా చేశారా? పోనీ అదేంటి విజయవాడ వచ్చి చూసారా? ఢిల్లీలో ఆయనతో సంఘీభావం చెప్పారా? అంటే దీని అర్థం ఆయన ఏకాకి ఇలా తిరగటం, అటు ఇటు ఎవరూ నమ్మటం లేదనేది ఆయనకి ఇంకా అర్థం కాలేదా? కానీ ఆయన స్వభావం చంచలత్వం అయినప్పుడు ఎవరు ఏం చేస్తాం. కానీ వాళ్ళేంటి ఎలాగైనా ఇదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం ఆ ప్రజల్లో. ఇదే 2014లో కూడా చేశారు. ఎన్నికల ముందే మాకు బీజేపీతో ఉంటుంది, జనసేనతో ఉంటుంది, ఇదే టైపు అప్పుడు చేశారు. చేసి సరే చివరికి అప్పుడు వేరియస్ రీజన్స్తో కలవటం జరిగింది. కానీ ఎన్నిసార్లు నీ చేతిలో మోసపోవాలా? ఎన్నిసార్లు నువ్వు చెప్పినట్టు నువ్వు రేపు ఉంటావని నికరమే ఉంది. నువ్వు ఇదేంటి నీ ఎక్స్పీరియన్స్ 3 సార్లు పోతే ఇంకా నీతో 4వ సారి ఎక్స్పెరిమెంట్ ట్రై చేయాలా? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నో డౌట్ కొంత ఓట్లు ఉన్నాయి. నేను అబద్ధం చెప్పలేను, కొంత కాదు సుమారైన ఓట్లు ఉన్నాయి. కానీ గెలుపుకి సరిపోవు, అదే అర్థం చేసుకోవాలి. గెలుపుకి బట్టే కదా వన్ సైడ్ లవ్ చేస్తా అంది. ఆయనకి గెలుపుకి సరిపోతే మీరంతే ఉంది, నేనే గెలుస్తాను అని అనొచ్చుగా. ఎన్టీ రామారావు లాగా ఎన్టీ రామారావు సొంతంగానూ గెలిచాడు, పొత్తులతోనూ గెలిచాడు. కానీ ఆయన పొత్తుల వల్లే గెలిచాడని ఎవరు అనలేరు. సొంతంగానే గెలవగలడు అనేవాళ్ళు. అటువంటి ధైర్యం ధీమా ఈయనకి ఎక్కడై?
ఆయనకు ఉన్నటువంటి ప్రజాభిమానం ఈయనకి ఎక్కడుంది? కాబట్టి వాళ్ళ రెండూ అవ్వచ్చు. వాళ్ళు ఒక రకంగా ఆయన డెస్పరేట్ మూడ్లో ఉన్నాడు. ఏ రకంగా అయినా సరే ఈ ఎన్నిక గెలవకపోతే ఏజ్ అడ్వాన్స్ అయిపోతుంది, ఇంకా ఎన్నాళ్ళు నడపగలుగుతాడో తెలీదు. ఆ ఫైనాన్సెస్ విషయంలో కూడా ఇచ్చే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఈ పెరిగిపోతున్నాయి స్టేక్స్. ఈ పెరిగిపోయే స్టేక్స్లో ఎంతమంది ఏమొస్తారో తెలీదు. కాబట్టి ఇక లాస్ట్ ఇప్పుడు కాదు ఇంకా ఎలా అనేది ఉండొచ్చు. ఈసారి కాదు ఇంకోసారి చూసుకుందాం అనేంత ధైర్యం చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఆయన ఆ రకంగా అట్లాగా మాట్లాడి ఉంటారు. తర్వాత ఆయన ఎప్పుడు స్వయం ప్రకాశకుడు కాడు, ఆయన చంద్రుడే వేరే సూర్యుడు లేకపోతే చంద్రుడు లేడు. అది క్లియర్. ఆయన సార్థక నామదేవుడు, దానిలో అనుమానం లేదు. కానీ ఆయన ఉన్న పరిస్థితి తెలియజేస్తాను. రైట్ అన్న సత్యం గారు. ఇవాళ యాజ్ ఆన్ టుడే తెలుగుదేశం నిర్మాణ పరంగా జనసేన తోటి పోల్చితే ఇప్పటికి కూడా తెలుగుదేశం నిర్మాణ పరంగా స్ట్రాంగ్ ఉన్నదండి. వ్యక్తిగత ఇమేజ్ చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ లో దాటేస్తున్నాడు. కాబట్టి అట్లాగే జనసేన రోజు రోజుకు గ్రో అవుతుంది. వాళ్ళ అధికారంలో వచ్చే స్థాయిలో ఎదగలేదు కానీ గ్రో అవుతున్నటువంటి మాత్రం వాస్తవం. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తోటి పొత్తుండటం వల్ల ఏ పార్టీకి వచ్చేటువంటి ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే ఆ ఏపీలో సంస్థాగతంగా బీజేపీ బలహీనంగా ఉందనేటువంటిది ఒకటే కాకుండా విశాఖపట్నం కానీ పోలవరం కానీ ఇటువంటి ఇష్యూస్ లో, ప్రత్యేక హోదా కానీ ఇటువంటి ఇష్యూస్ లో ఏపీకి నష్టం చేసిందనేటువంటి ఫీలింగ్ మధ్యతరగతి ప్రజల్లో బాగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తు వల్ల వాళ్ళు నేషనల్ నెట్వర్క్ ఉండేవండి, లేకపోతే ప్రధానమంత్రి ఎవరన్నా ఉండేవండి, దాంతో ఒక పెద్ద ప్రయోజనం ఉంటుంది అనుకోను. దానికి ఒక ఎగ్జాంపుల్ తమిళనాడులో అన్నాడీఎంకే చీలిపోబోతుంటే ఇద్దరిని కలిపి ఉంచగలిగారు. అట్లాగే ఆ జయలలిత శిశురాల్ని కొత్త పార్టీ పెట్టకుండా ఆపగలిగారు. అందరిని ఏకోన్ముఖంగా ఎలక్షన్లు నడిపితే కూడా అన్నాడీఎంకి వచ్చినటువంటి ప్రయోజనం లేదు బీజేపీ వల్ల ఆ రాష్ట్రంలో. అట్లా ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా అదే స్థితిలో ఉంది బీజేపీ. అందుకని ప్రత్యేకంగా ఇటువంటి వ్యతిరేకతున్నటువంటి ఏపీలో బీజేపీ తోటి కలిసి జనసేన అధికారం సాధించలేదు, తెలుగుదేశం అధికారం సాధించలేదు. ఇది వాస్తవం. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో మోడీకి ఆల్టర్నేటివ్ గా ఇంకా ఏ పార్టీ నాయకుడు ఎమర్జ్ కాలేదు. తర్వాత ఏ పొత్తులు ఎట్టుంటాయో తెలియదు. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ లో కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీ వల్ల ఉపయోగం ఉండదు. మరొక అంశం ఏంటంటే రాష్ట్రంలో మేము ప్రత్యామ్నాయం రాజకీయాలు అంటున్నారు ఎవరికి వాళ్ళే, తెలుగుదేశం కానీ జనసేన కానీ ప్రత్యామ్నాయ రాజకీయాలు వైసీపీకి అంటున్నారు. అసలు ప్రత్యామ్నాయ రాజకీయాలు అనేది స్టేట్మెంట్ల ద్వారా వస్తుందా, ఆచరణ ద్వారా వస్తుందా? వీళ్ళ ఆచరణలో ఇవాళ ఈ ఏపీకి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ విశాఖపట్నం కానీ వీటి మీద ఏమైనా మిలిటరీ స్ట్రగుల్స్ చేశారా? కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి వ్యతిరేకంగా ఆ ధైర్యం వీళ్ళకి లేదు. స్టేట్మెంట్లు ఇస్తారు. తర్వాత కార్మికులు జేఏసీ ఏర్పడి విశాఖపట్నంలో ఉద్యమం చేస్తుంటే సానుభూతి కొరకు అక్కడ సందర్శించి వస్తారు. మేము కూడా వ్యతిరేకంగా విశాఖపట్నం ప్రైవేట్ చేయొద్దాం. కానీ కేంద్రం మీద కానీ రాష్ట్రం మీద కానీ ఒక ఒత్తిడి క్రియేట్ చేసి అంటే వెంటనే మిలిటరీ స్ట్రగుల్ పోగానే బీజేపీకి కోపం వస్తుందేమో అని చెప్పేసి వెంటనే పరిమితులు విధించుకొని నడుస్తా ఉన్నారు. మొన్న సాగు చట్టాల విషయంలో దేశవ్యాప్తంగా ఉడికిపోయింది. అట్లాగే నార్థన్ స్టేట్స్ లో ఇంకా ఎక్కువ జరిగింది. కానీ ఏపీలో చప్పుడే లేదు. ఆ వామపక్షాలు చేసిన చప్పుడు తప్ప వీళ్ళు చేసిన చప్పుడే లేదు. కాబట్టి ఎందుకని అంటే బీజేపీ కోపం రావద్దు, ఇది పరిస్థితి. కాబట్టి ప్రత్యామ్నాయ రాజకీయాలు అనేది ఉత్తమ మాటలు కాదు, అది ఆచరణ ద్వారా ప్రజలను సమీకరించడం ద్వారానే సాధ్యం అవుతుంది. అది ఇప్పటి వరకు ఏ పక్షం చేయలేదు ఏపీలో. తర్వాత మరొక అంశం, బీజేపీ తోటి ఇవాళ జనసేన ప్రత్యక్ష పొత్తు కలిగి ఉంది, వైసీపీ తెలుగుదేశం పరోక్ష పొత్తు కలిగి ఉంది. పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకుంటున్నారు, ఒకళ్ళ కోపం రాగ్రీతంలో ఇంకొకరు వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఎవరితోటి ఏం అవసరం అవుతుందో ఈ రాష్ట్రంలో మేము పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఇష్టపడతాం అని చెప్పేసి ఏదో ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు కేంద్ర నాయకుడు, అది నిజమే. కానీ
పవన్ కళ్యాణ్ సొంతంగా ముఖ్యమంత్రి చేసే అవకాశం బీజేపీకి ఉందా ఏపీలో? లేదు. కాబట్టి ఇవాళ ఏ పక్షం ఉపయోగపడితే ఆ పక్షాన్ని ఉపయోగించుకుందాం అనే స్థితిలో బీజేపీ ఉన్నది. అందుకని ఈ రాష్ట్రంలో ఏపీలో ఇవాళ అధికారం రావాలంటే రేపు ఎలక్షన్ల దగ్గరకు వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ప్రపోజల్ అన్నాడు, ఏది అవతల నుంచి కూడా ప్రేమ ఉండాలి కదా అని. అదేమైంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీక్నెస్ గా చూస్తున్నారు. అంటే ముందు ఎవరు ప్రేమిస్తే వాళ్ళు వీక్నెస్ అన్నట్టుగా ఇవాళ ఆయన్ని వీక్నెస్ గా చూస్తున్నారు. కాబట్టి ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ ఇవాళ ఆలోచిస్తున్నటువంటి స్థితిలో ముఖ్యంగా టీడీపీ జనసేన కనుక చూస్తే పొలిటికల్ కల్ట్ తోటి విభేదాలు వస్తాయి. కానీ ఇక్కడ చీఫ్ మినిస్టర్ కల్ట్ తోటి వివాదాలు వచ్చేటట్టుగా ఉంది ఎలక్షన్లు రానున్న. అంటే అది మన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే జనం సమీకరిస్తారు, వేవ్ వస్తుందని జనసేన పట్టుబట్టి కూర్చుంటాయి అనడంలో సందేహం లేదు. అరే మాకు పెద్ద పార్టీ ఎస్టాబ్లిష్ ఉంది, మీరు ఏ ఎన్నికలు చూసినా రిజల్ట్ కానీ నిర్మాణం చూసినా తెలుగుదేశం, కాబట్టి తెలుగుదేశం ముఖ్యమంత్రి వదులుకునే చర్చ లేదని చెప్పేసి తెలుగుదేశం అనే అవకాశం ఉంది. కాబట్టి ఇది చీఫ్ మినిస్టర్ కల్ట్ కు విభేదాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది తప్ప విధానాల పరంగా వీళ్ళ మధ్య విభేదాలు ఏమున్నాయో చెప్పమనండి. టీడీపీకి జనసేనానికి విభేదాలు ఏమున్నాయి? ఏ విషయంలో విభేదించుకుంటున్నారు? విశాఖపట్నం విషయంలో విభేదించుకుంటున్నారా? పోలవరం విషయంలో విభేదించుకుంటున్నారా? లేకపోతే అమరావతి విషయంలో విభేదించుకుంటున్నారా? విభేదాలు ఏమి లేవే మీ మాటలో తప్ప. కాబట్టి ఇవాళ ప్రత్యామ్నాయ పబ్లిక్ సెక్టర్ ప్రైవేటీకరణ చేస్తుంది. మొత్తం కాంగ్రెస్ ప్రవేశపెడితే బీజేపీ మరింత మిలిటెంట్ గా చేస్తుంది. ఆ విషయంలో అపోజ్ చేసే విషయంలో వీళ్ళిద్దరు విభేదాలు ఉన్నాయా? ఏ విభేదాలు లేవే. కాబట్టి ప్రత్యామ్నాయం అంటే విధానాలలో ప్రత్యామ్నాయం చూపెట్టాలి, పరిపాలనలో ప్రత్యామ్నాయం చూపెట్టాలి. అవేవి వీళ్ళు కలిగలేరు. కాబట్టి రేపు బీజేపీ నిజంగా వీళ్ళు ఊహించుకుంటున్న తెలుగుదేశం జనసేన ఊహించుకుంటున్నంతగా వైసీపీ మీద బీజేపీకి వ్యతిరేకత ఉందా? ఆ వ్యతిరేకత ఎక్కడ అవుపట్లేదు. ఏదో సోము వీర్రాజు రోజు ఒక మాట అంటుంటారు తప్ప ఆ ప్రధానమంత్రి గాని లేకపోతే అమిత్ షా గాని వాళ్ళ నుంచి అసలైన సూత్రధారుల నుంచి ఎక్కడ వ్యతిరేకత అవుపడదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ స్థితిలో బీజేపీ ఆపర్చునిస్ట్ ఉంది. వీళ్ళు మాత్రం ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు మేమే లీడ్ చేయాలనుకుంటున్నారు. రేపు రానున్న 2 ఏళ్లలో ఇప్పుడు మన మిత్రుడు జనసేన మిత్రుడు చెప్పినట్టుగా 10 చేరాయి 20 చేరాయి అనేటువంటిది ఒకవైపు మొగ్గితే అప్పుడు అవకాశం ఉంటుంది. ఏ వైపు అయినా ఒకవైపు మొగ్గితే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడుకు ఒక అలవాటు ఏమిటంటే ఆయన ఉపయోగించుకుంటారు, ఎవరినైనా ఉపయోగించుకుంటారు. గతంలో కమ్యూనిస్టులకు ఉపయోగపడడం అంటున్నారు టీడీపీ నాయకులు. కాదు, కమ్యూనిస్టే బీజేపీ చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడ్డాయి. ఎన్టీ రామారావు ప్రభుత్వం రద్దు చేసినాడు, రామనాలు రద్దు చేసినాడు. తెలుగుదేశం శ్రేణులు నర్వస్ అయి ఇంట్లో పడుకుంటే విజృంభించింది వామపక్ష బీజేపీ శ్రేణులు అయ్యాల. తర్వాత వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే స్టిఫ్ కాంపిటీషన్ లో 2% 3% తోటి ఓట్లు గెలవాల్సిన చోట వాళ్ళ వాటితోనే చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్ అయ్యింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి స్థితిలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రేపు పోయినసారి మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మోడీ ఇద్దరు కలిసి ప్రచారం చేయడం వల్ల ఖచ్చితంగా వైసీపీ మీద ఎడ్జ్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది వాస్తవం. కాబట్టి వాస్తవ విరుద్ధమైనటువంటి వాదనలు ప్రజలు వినిపించుకొని వినరు. అందుకని చంద్రబాబు నాయుడుకు ఇతరులను ఉపయోగించుకోవటం తప్ప తను ఉపయోగపడి ఇంకొకరు ముఖ్యమంత్రి అవుతాడు నేను చేద్దాం, మాకు కేంద్రంలో బీజేపీ పగ ఉంది, బీజేపీ రావద్దు అనేంత స్థాయిలో ఆయనకు వ్యతిరేకత లేదు. కాబట్టి ఆయన సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ఎక్కడైనా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు తప్ప కేంద్ర విధానాలలో పెద్దగా పోటీపడి లేదా ఎల్పిజి మీద పోటీపడి లేదా పబ్లిక్ సెక్టర్ మీద పోటీపడి ఉండటానికి ఇల్లేదనేటువంటి వ్యతిరేకత లేదు. వాళ్ళ అధికారంలో ఉండటానికి ఏమేం చేస్తే ఉంటాం అనేటువంటి స్థితులనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఏపీ రాష్ట్రంలో కూడా ఈ ప్రత్యామ్నాయ రాజకీయాలు ఎవరిలోనూ లేవు. ఇటువంటి విభేదాలు నడుస్తూ ఉంటే సాధారణంగా ఎలక్షన్ల ముందు కూడా ఇప్పుడేమో గేమ్ ఆడుతున్నారు, మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిందసారి 50% ఓట్లు తెచ్చుకుంది, తెలుగుదేశం పార్టీ 40% ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ 40కి జనసేన యాడ్ అయితే ప్లస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు యాడ్ అయితే అది 60 అవుతుంది అన్నటువంటిది లెక్క. అలా అనుకుంటున్నారా? లేదు తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు అందులో ఉన్న 50లో నుంచి 10 ఇటుకొస్తే ఇది 50 అటు 40కి పోతే అప్పుడు వైసీపీ ఓడిపోతుంది కదా, అప్పుడు ఒంటరిగా పోటీ చేస్తే బెటర్ అంటారా?
ఖచ్చితంగా పొత్తుతోటి పోటీ చేస్తే ప్లస్ ఉంటుందండి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏ ప్రభుత్వం అయినా ఎంత ఆదర్శంగా పరిపాలించినా గ్రామాల్లో అధికార పార్టీ యొక్క దౌర్జన్యాలు నడుస్తూ ఉంటాయి. తర్వాత పోలీస్ హై హ్యాండెడ్ బిహేవియర్ నడుస్తూ ఉంటది. రెవెన్యూ వాళ్ళు తిప్పల పెట్టడం నడుస్తూ ఉంటది. వీటన్నిటితోటి జగన్ తప్పు చేయకుండా వాటితోటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ గ్రో అవుతా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గానికి 5-6 వేల ఓట్లు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఏ ప్రభుత్వం పాలించినా ఉంటూనే ఉంటాయి. వాటిని ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలంటే ఖచ్చితంగా నెక్కచ్చినటువంటి ఆల్టర్నేటివ్ చూపెట్టాలి. ఆల్టర్నేటివ్ చూపెట్టకపోతే వ్యతిరేకత పనిచేయదు. ఆ వ్యతిరేకించేటువంటి వాళ్ళ ఓట్లు మెటీరియలైజ్ కావు. కాబట్టి ఖచ్చితంగా యాజ్ ఆన్ టుడే జనసేన చంద్రబాబు కలిస్తేనే ఖచ్చితంగా వైసీపీని ఓవర్టేక్ చేసే స్థితి ఇవాళ ఉంది. కానీ మరొక 2 ఏళ్ల తర్వాత ఏ ఇష్యూస్ ఫోర్ ఫ్రంట్కి వస్తాయి, ఎవరు వీక్ అవుతారు, ఎవరు గ్రో అవుతారు, తర్వాత వైసీపీ విధానాల మీద ఇప్పుడు ఆ వ్యతిరేకత కూడా పర్మనెంట్ దానికి అనుకోలేము. మనం నెల రోజుల సంది ఉద్యోగస్తులు చూస్తున్నాం. ఉద్యోగస్తులంతా వైసీపీకి బ్రహ్మాండంగా వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తారు అనుకున్నాం. పిఆర్సీ అనౌన్స్ చేయగానే ఎక్కడో అక్కడే సరెండర్ అయ్యి వాళ్ళ ప్రయోజనాలు మాకు నెరవేరని చెప్పేసి వాళ్ళకేం రాజకీయాలు. కాబట్టి ఇవాళ మొన్న చూసిన దానికి ఇవాళ చేస్తున్న దానికి తేడా ఉంది. వ్యతిరేకత అనేటువంటిది దాన్ని కోరికలు తీర్చగానే మళ్ళీ వెంటనే సబ్సిడీ అయిపోతా ఉంటాయి. కాబట్టి రాజకీయ ఉద్యమాలు చేస్తే అప్పుడు 2 ఏళ్ల తర్వాత ఎవరు ఎటువైపు మొక్కుతారని తేలుతుంది. అంటే రోజు రోజుకు జరిగేటువంటి స్ట్రగుల్స్ నుంచి తర్వాత అధికార పార్టీ చేసే తప్పుల నుంచి ఆల్టర్నేటివ్ డెవలప్ అవుతుంది. యాజంటుడే ఖచ్చితంగా ఇప్పుడు మన స్థానిక ఎలక్షన్లు చూస్తే ఇద్దరు పొత్తు మెటీరియల్ గా లేదు. లోకల్ ఎందుకు పొత్తులు పెట్టుకుంటారంటే అదేదో అధిష్టానాలతోటి పొత్తు పెట్టుకోరంటే కాదు. ఈ వైసీపీ మీద లోకల్ ఇప్పుడు అధికార పార్టీ మీద వాళ్ళ హైహ్యాండెడ్ బిహేవియర్ మీద వ్యతిరేకత ఉంటుంది. మన ఇద్దరం కలిస్తేనే వాళ్ళు ఓడిస్తామని అక్కడికక్కడే అక్కడ ఉన్నటువంటి శ్రేణులు పొత్తు పెట్టుకుంటాయి. వాటిని నివారించలేరు, కలపలేరు. ఇద్దరి మధ్య విభేదాలు ఉంటే కలపను లేరు వీళ్ళు. తర్వాత వీళ్ళు విభేదాలు ఉన్నా అక్కడ కలుస్తారు. ఎందుకంటే మన శక్తులు ఓడించాలని కలుస్తా ఉంటారు. అవి లోకల్ ఎదిరినటువంటి పొత్తులు. కాబట్టి భవిష్యత్ ఇప్పుడున్నటువంటి స్థితిలో 2 కలిస్తేనే ఖచ్చితంగా దాన్ని ఓవర్టేక్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ రానున్న 2 సంవత్సరాల్లో ఏ శ్రేణులు ఎటుమోగుతాయనేటువంటి దాన్ని ఇప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే దాని ఇమేజ్ అంటే వ్యక్తుల ఇమేజ్ తప్పులు చేసే తప్పుల నుంచి అది ఎవాల్వ్ అవుతుంది. కాబట్టి ఎవరు ఎక్కువ తప్పులు చేస్తారు, ఎవరు ఎక్కువ రైట్లు చేస్తారనే దాన్ని బట్టి నుంచి ఆ ఎవాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది తర్వాత రెండోది జాతీయ పార్టీ మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఓకే రైట్. నాయుడు గారు, ఇక్కడే ప్రధానమైనటువంటిది వాళ్ళకి తగ్గిన ఓట్లు మీకు యాడ్ అవ్వడం అనేటువంటిది డైరెక్ట్గా. ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, మీకు కూడా ధైర్యం ఉంటే ఒంటరిగా పోటీ చేయండి అని పదే పిలుపునిస్తోంది. అలాంటి సందర్భంలో మీరు పొత్తు కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉందా? సరే, ఇప్పుడు నేనేమంటానంటే వైసీపీ మేము ఒంటరిగా పోటీ చేస్తాం, మీకు ధైర్యం ఉంటే మీరు కూడా ఒంటరిగా పోటీ చేయండి అనే దాంట్లో అర్థంలే. మేము ఏది పెట్టుకున్నా కూడా, మేము ఏ పొత్తు పెట్టుకున్నా ఎవరితో పెట్టుకున్నా ధైర్యంగా డైరెక్ట్గా పెట్టుకుంటాం. జనసేనతో పెట్టుకున్నా, గతంలో జనసేన బీజేపీతో పెట్టుకున్నా, అంతకుముందు కమ్యూనిస్టులతో పెట్టుకున్నా డైరెక్ట్ పొత్తు మాది. ఇంటర్నల్ గా లోపాయికారి ఒప్పందాలు మా దగ్గర ఉండవు. గత ఎలక్షన్ లో వైసీపీ పార్టీ పెట్టుకునింది ఏంది? ఇంటర్నల్ పొత్తు, బీజేపీతో ఇంటర్నల్ పొత్తు పెట్టుకొని ముందుకు పోయారు. ఈరోజు మేమేమంటామంటే ఏదైనా కూడా మేము పొత్తు పెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్ గానే పొత్తు పెట్టుకుంటాం. ఇంటర్నల్ గా జరుగుతూ ఉండే పరిణామాలు ఏమంటే, మనం నిజాలు మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు ఇంటర్నల్ గా జరిగే పరిణామాలు తెలుగుదేశంలో ఉండేటువంటి కార్యకర్తలు, అదేవిధంగా జనసేనలో ఉండే కార్యకర్తలు మనం కలిసి ముందుకు పోతే బాగుంటుంది అనే అభిప్రాయం 100% ఉంది. సత్యనారాయణ గారు ఒప్పుకున్నా, చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నా, వాళ్ళిద్దరూ ఒప్పుకోకపోయినా ఇంటర్నల్ గా రూట్ లెవెల్లో జరుగుతూ ఉండేది వైసీపీ అరాచకాలు. దీన్ని అంతమొందించాలి అంటే ఈరోజు జనసేన పార్టీ బీజేపీతో పోయి పొత్తు పెట్టుకుని దానివల్ల లాభం లేదు. జనసేన వల్ల బీజేపీ లాభపడతా ఉంది, కానీ జనసేన వల్ల బీజేపీ వల్ల జనసేనకు లాభం లేదు. కాబట్టి ఏదైనా లాభం జరగాలంటే 2 పార్టీలు ప్రయోజనం పొందాలా, 2 పార్టీల నాయకత్వం ప్రయోజనం పొందాలి అంటే తెలుగుదేశం పార్టీ
జనసేన కలిసి వెళ్ళాలా అనేది ఇంటర్నల్ గా 100% జరుగుతూ ఉండేది. అదే సత్యనారాయణ గారికి కూడా తెలుసు. అంటే కార్యకర్తల మనోభావం ఆ విధంగా ఉంది. ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ కార్యకర్తల మనోభావానికి వాళ్ళ అధిష్టానం సరే అంటుందా లేదా బీజేపీ ట్రాప్ లో పడిపోయి బీజేపీతో వెళుతుందా అనేది కొంత టైం ఉంది. ఈరోజు బీజేపీతో వెళ్ళిన దానివల్ల వైసీపీ గణనీయంగా నష్టపోతా ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో ఈడ స్టీల్ ప్లాంట్ కానీ ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ కూడా తేవడంలో వైసీపీ ఫెయిల్ అయితే ఇవ్వడంలో బీజేపీ ఫెయిల్ అయింది. ఈరోజు మీరు దాంతో కలిసి ఉండేదాని వల్ల మీకు కూడా నష్టమే కదా. ఈరోజు బీజేపీతో మీరు కలిసి ఉన్నారు, స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఆపనంటున్నారు, ప్రత్యేక హోదా ఈయనంటున్నారు, అదే విధంగా వెనుకబడినటువంటి జిల్లాలకు ఉందేల్కండ్ ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు, అది ఈయనంటున్నారు, పోర్ట్ ఈయనంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది కూడా రాష్ట్రానికి బీజేపీ ఇవ్వలేదు అనే ఆలోచన ఆడుండేటప్పుడు మీరు వాళ్ళతో కలిసి వెళ్లేదాని వల్ల అర్థం లేదు, జరుగుతుంది అనేది ఆ కార్యకర్తల్లో ఉంది. వాళ్ళ అధిష్టానానికి ఎంతవరకు చేరిందో నాకైతే తెలియదు. చెప్పండి, ఇక్కడ ఒక చిన్న పాయింట్. మా మనోభావం ఏమంటే మీరు చెప్పిన ఇవి ఒక్క మాట ఇప్పుడు మీరు చెప్పిన ఈ బుందేల్ఖండ్ ప్యాకేజో లేకపోతే హోదానో ఇవన్నీ ఇప్పుడు రేపు పొద్దున మీరు జనసేనతో కలిస్తే ఎవరిస్తారు? ఇప్పుడు వేరే ఎవరిని ఇస్తారా? ఇప్పుడు ఎవరిస్తారనేది కదా సార్. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒత్తిడి తేవాలా, ఒత్తిడి చేయనప్పుడు పోరాటం అన్నా చేయాలా? అదేనండి, ఇప్పుడు మీరు ఒత్తిడి తెచ్చారు, ఇవ్వలేదు. మీరు ఒత్తిడి తెచ్చి బయటకు కూడా వచ్చేసారు కదా, ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు తేలేకపోయారు, కరెక్ట్. రేపు పొద్దున మీ ఇద్దరు కలిస్తే ఎలా వస్తుంది అనుకుంటున్నారు? అంటే మేమిద్దరు కలిసినప్పుడు ఎంపీలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎంపీలు ఎక్కువ వస్తాయి, ఎంపీలు ఎక్కువ వస్తే మెడల్ వస్తాను అన్నాడు. రేపు బీజేపీ వస్తుందని నమ్మకం ఏమి? సెంట్రల్ లో ఇంకొక పార్టీ రావచ్చు కదా. దానికి కూడా అదే కదండి. జగన్ కూడా ఆ రోజున రాదు బీజేపీ అనినే అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఇవాళ రోజున ఎన్డీఏ అక్కడ వాళ్ళకి జనం తక్కువ ఉన్నారు కాబట్టి. అంటే అప్పుడు మీరు ఏం చెప్పాలా? మాకు మీరు ఓట్లేసేయండి, రేపు పొద్దున బీజేపీకి 200 సీట్లే రానియండి, అప్పుడు మా మద్దతు అవసరమని అడిగేటట్టు చూడండి దేశం అంతా, అప్పుడు మేము వచ్చాక ఇస్తామనాలా? అట్లా వర్కౌట్ అవుద్దా? అట్టగా సార్. దానికి ఇద్దరు కలిస్తే ఒరిగేది ఏంటి అప్పుడు? ఇప్పుడు మొన్న జరిగిన కార్యక్రమం వేరే, బీజేపీకి ఏదో జరిగింది, మెజారిటీ హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. ఈసారి అంత ఉండదు. ఎవరు గెలిచినా, బీజేపీ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా బీజేపీకి అంత ఉండదు, పోనీ మీకు అంత ఉంటుంది అనేది మీకు నమ్మకం ఉంటది. నేను అనే వాళ్ళ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు మాకు నమ్మకం ఉంది, నమ్మకం ఉంది. మీ నమ్మకం ఆధారంగా జనసేన నమ్మాలా అంటున్నా. మీ నమ్మకం ఆధారంగా జనసేన నమ్ముతుందా? జనసేన నమ్మాలా? ఒక 2 నిమిషాలు టైం ఏంటి సార్? మీరు వెంటనే క్వశ్చన్లు వేసుకుంటా ఉంటే ఎట్లా? డిస్టర్బెన్స్ వస్తా ఉంది, ఆడియో కూడా డిస్టర్బెన్స్ వస్తా ఉంది నాకు. ఇప్పుడు జనసేన నమ్మాలా నమ్మకూడదా అనేది జనసేన వాళ్ళ అధిష్టానం, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటది. నేను జరుగుతా ఉండే పరిణామాలు చెప్తున్నా. ఇంటర్నల్ గా కార్యకర్తల్లో ఉన్నటువంటి మనోభావాలు, దాని విషయం నేను చెప్తున్నా. ఇంటర్నల్ గా కార్యకర్తల్లో ఉండే మనోభావాలు జనసేనలో ఏదుందో తెలుగుదేశం పార్టీలో ఆ విధంగా ఉంది అనేది చెప్తున్నా. ఇద్దరు కలిస్తే మంచిదే అని చెప్తున్నా. బీజేపీతో కలిసే దాని వల్ల జనసేనకు నష్టం తప్పించి లాభం లేదు. బీజేపీతో జనసేన కలిసిన దాని వల్ల బీజేపీకి లాభం గాని జనసేనకు లాభం లేదు అనే చెప్తున్నా. ఇందాక బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ పొత్తు లేకుండా గెలవలేదు, లాస్ట్ టైం మా వల్ల గెలిచింది, దానికి ముందు వాజ్పేయి పీరియడ్ లో మా వల్ల గెలిచింది అనేసి. మీరు మొన్న పొత్తు మేము పెట్టుకోలా, మీరు ఒంటరిగా పోయినారు. ఎన్ని సాధించినారండి ఈ ఆంధ్రప్రదేశ్ లో? మీ ఓటింగ్ శాతం ఎంత అండి? ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంతమంది ఎంపీలు గెలిచారు? మాతో పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతమంది ఎంపీలు వచ్చారు? మీరు మినిస్టర్లుగా అనుభవించలేదా? తెలుగుదేశం పార్టీలో అధికారాన్ని అనుభవించలేదా మీరు? అదే విధంగా ఈ తెలంగాణలో మీకు ఎన్ని సీట్లు వచ్చాయి? మాతో పెట్టుకున్నప్పుడు ఎన్ని సీట్లు వచ్చాయి?
అంటే మీరు ఒంటరిగా మేము అధికారాన్ని తీసుకుంటాము వదిలేసిపోతాము అంటున్నారు. మీరు తెలంగాణలో వదిలేసింది ఎవరు? తెలంగాణలో మీ ఇష్టానుసారం మీరు వదిలేసి వెళ్ళలేదా మీరు తెలుగుదేశాన్ని? సాయి గారు, అంటే అప్పుడు మీరు వాడుకొని వదిలేసింది కదా. సాయి గారు, అంటే తెలంగాణలో మాత్రం మేమేదో అధికారంలోకి వచ్చేస్తాం, ఈ తెలుగుదేశాన్ని పక్కన పెట్టేయాలా Right. అనేసి మీ ఇష్టానుసారం మీరు వెళ్ళొచ్చు. అది మాత్రం వాడుకొని వదలడం కాదు. ఈడ చంద్రబాబు నాయుడు చేసినాడు అనేది వాడుకొని వదిలేయడం. చంద్రబాబు నాయుడు వాడుకొని వదలలా, చంద్రబాబు నాయుడిని మీరు వాడుకొని వదిలేశారు. 2014లో కూడా మీరే మా దగ్గరికి వచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తా, రాజధాని కట్టిస్తా, ఢిల్లీని తలదాన్ని రాజధాని కట్టిస్తా, ఉండేల కంటే ప్యాకేజ్ ఇస్తా, విభజన చట్టంలో హామీలు ఇస్తా, పెద్దన్న పాత్ర పోషిస్తా అని చెప్పి తిరుపతి సభలో చెప్పలేదా మీరు? చంద్రబాబు నాయుడిని లాగి పక్కన కూర్చొని పెట్టుకోలేదా మీరు? మళ్ళా మేమేమి వదిలేసినాము అంటున్నారు మీరు. మీరు వైసీపీ ప్రేమలో పడిపోయి, మీరు వైసీపీ ప్రేమలో పడిపోయి, వైసీపీ మీరిద్దరు అండర్స్టాండింగ్ చేసుకొని నేను వేసినట్టు నటించు అని చెప్పి మీరు మాట్లాడుకొని మమ్మల్ని పక్కన పెట్టి వైసీపీతో ఇంటర్నల్ గా అండర్స్టాండింగ్ చేసుకొని ఇప్పుడు మీరు ముంచేస్తున్నారు. రాష్ట్రాన్ని ఒక పక్క ముంచేస్తున్నారు, జనసేనను ఒక పక్క ముంచేస్తున్నారు. జనసేన అర్థం చేసుకోవాలా, నా బాధ అంతా అదే. జనసేన అర్థం చేసుకోవాలా, జనసేన అర్థం చేసుకోవాలి. బీజేపీ ఒక్క నిమిషం బొల్సేటి సత్యనారాయణ గారు, రైట్ ఒక్క నిమిషం సార్. నిజంగా మాకు తెలుగు అంటే అంత ప్రేమ పొందడం, పెళ్లి చేసుకున్నా లేకపోయినా అంత ప్రేమ పొందడం చాలా సంతోషం అండి. ఎందుకంటే మా గురించి సురేంద్ర నాయుడు గారు చాలా బాధపడుతున్నారు. నాకు సాయి గారు ఒక రాయలసీమ అని మా పార్టీ రాయలసీమ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చిందండి. అంటే కార్యకర్తల మనోభావాలు పట్టించుకోమన్నారు కదా. కార్యకర్త ఏమంటున్నారంటే, టీడీపీ పార్టీకి జనసేన మీద అంత ప్రేమే ఉంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా ఏమీ ఆశించకుండా టీడీపీకి మద్దతు ఇచ్చారు, చంద్రబాబు నాయుడిని సీఎంను చేశారు. అలాగే 2024లో టీడీపీ పార్టీ ఏమీ ఆశించకుండా బేషరతుగా జనసేనకి మద్దతు పలికి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారా? టీడీపీకి అంత దమ్ముందా? వాళ్ళు అందితే జుత్తు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. ఇట్లు మీ రాయలసేన. ఇది సాయి గారు మీకు కూడా పంపించా. ఇది ఒకటి అంటే కార్యకర్తల వెర్షన్ చెప్తున్నాను నేను. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ లేవదీశారు సాయి గారు, దానికి సమాధానం చెప్పాలి. బీజేపీ జనసేన జాయింట్గా ప్రజల ముందుకు వెళ్ళలేదు. ఎస్, ఇప్పటి వరకు వెళ్తుంది. ఎందుకు వెళ్ళలేదంటే మధ్యలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, నెక్స్ట్ ఒక తిరుపతి ఎలక్షన్ ఒక రకమైన దీంట్లో జరిగింది, అక్కడ కూడా వెళ్ళారు. అయితే ఎందుకు జరగలేదు అంటే స్థానిక ఎన్నికల్లో ఎప్పుడు కూడా అన్ని ప్రాంతాలు తిరగడానికి అవ్వదు. ఎప్పుడు కూడా నెక్స్ట్ మా ఎన్నికల అనంతరం 2019 ఎన్నికల అనంతరమే మేము అఫీషియల్గా బీజేపీతో పొత్తు పెట్టుకున్నది అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి త్వరలో అది జరుగుతుందండి, పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. అలాగే బీజేపీ వైసీపీతో పూర్తిగా డిటాచ్ అవ్వలేదు. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందు గురించనే అది రఘునాథ్ బాబు గారు ఆ క్లారిటీ ఇస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు జనసేన సైనికులకు వలేశారు. మేము రెడీగా ఉన్నాం, వన్ సైడ్ లవ్, మీ వాడికి చెప్పండి అని కొద్దిగా కింద నుంచి సైన్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు అనేది పురుషోత్తం రెడ్డి గారు చెప్పింది. ఎస్, అబ్సల్యూట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా పొల్లు మాట్లాడు, చాలా ఆచితూచి ఏదైనా సరే జోక్ చేసినా కూడా దాని వెనకతలో ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఆయన వేసిన వల ఎంత ఉపకారం అయిపోయిందంటే జన సైనికులకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి చాలా నెత్తిమీ పాలు పోసినట్టు అయింది. ఇన్నాళ్ళు అందరూ పొత్తుంది పవన్ కళ్యాణ్ గారిని చెప్పండి అంటుంటే, మమ్మల్ని వేధిస్తుంటే సడన్గా మాకు వన్ సైడ్లో అనగానే అమ్మయ్య పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఉన్నారు, వీళ్ళు వెనకత పడలేదు, వీళ్ళు మాయలో పడలేదు అని చెప్పి ఆనందంగా ఉన్నారు. అలాగే బీజేపీ ఇంకా ఇందాక సత్యం గారు చాలా ఇంపార్టెంట్ మాట చెప్పారండి. ఎందుకంటే బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసింది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటుంది ఆపలేదు, అలాగే పోలవరం గురించి చేయలేదు, విభజన హామీలన్నీ అమలు చేయలేదు. ఇవన్నీ వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు. వాళ్ళని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందండి. బీజేపీ జనసేన మేమైతే 100% నమ్ముతున్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులు వాళ్ళు అడగడం మానేసి ఆల్టర్నేటివ్స్ గురించి వెళ్ళడం అది ఓట్ ఫర్ నోట్ కేసు వల్ల వెళ్ళారా, దీనివల్ల వెళ్ళారా నేను చెప్పను. కానీ ప్రతిపక్షాలు అందరినీ కలుపుకొని అఖిల పక్షాలను తీసుకొని అప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు రాష్ట్రం గురించి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడంలా. వీళ్ళిద్దరికీ రాష్ట్రం కంట సొంత అవసరాలు, సొంత ఎజెండాలు, పార్టీలు బతికించుకోవడం. ఇంకోటి ఇందాక చాలా ఇంపార్టెంట్ మాట చెప్పారండి అందరూ మాట్లాడుతూ,
జనసేనకి అన్యాయం జరుగుతుంది, బీజేపీతో వెళ్ళడం వల్ల నష్టం జరుగుతుంది, బీజేపీకి లాభం జరుగుతుందని. మేము లాభ నష్టాల గురించి రాలేదండి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల్ని రాజ్యాంగబద్ధంగా పాలించే దిశగా తీసుకెళ్లే ఉద్దేశంతో మేము వచ్చాము. మేము బీజేపీతో కలిసి ముందుకెళ్తాం, అందులో అనుమానం లేదు. ఈ సందేహాలన్నింటినీ బీజేపీ డెఫినెట్గా త్వరలో ఎన్నికల ముందే ఎవరు ఏ నాటకాలు ఆడారు, ఎవరు స్పెషల్ ప్యాకేజ్ మంచిది అన్నారు, ఎవరు పాచిపోయిన లడ్లు అన్నారు, ఏమనంటే పాచిపోయిన లడ్లు అన్నా మీరు బీజేపీతో జతకట్టారు. ఇది బీజేపీ పార్టీ అండి. కేంద్ర ప్రభుత్వంలో మేము లేము. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి గొడవాడి హక్కు పరంగా తీసుకోవాల్సింది కాళ్ళు పట్టుకొని తీసుకుందామని ప్రయత్నిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రిని నేను దోషులుగా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళిద్దరిని దోషులుగా శిక్షించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు వీళ్ళిద్దరు, వాళ్ళ స్వప్రయోజనాల గురించి. అఖిలపక్షం ఎందుకయ్యారండి? వీళ్ళు నియంత్రణ వీళ్ళు బాబు జాగీర్ అనుకున్నారు. వీళ్ళు అఖిలపక్షం వేయకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడు, ఇప్పుడు ఈయన చేశాడు. వీళ్ళకి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ లేదండి. బీజేపీని నిలదీయండి. ఎప్పుడు నిలదీస్తారు? కేంద్రాన్ని ఎప్పుడు నిలదీస్తారు? రాష్ట్రంలో బీజేపీ సిద్ధంగా ఉంది, పదండి మనం వెళ్ళి స్టీల్ ప్లాంట్ ఆపుదామని. ఎందుకు అఖిలపక్షం ఏంటంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అప్పుడు చంద్రబాబు నాయుడు చేయలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయడంలా. దీని వల్ల ఏమవుతుందంటే రాష్ట్రం నష్టపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా సరే మన ముఖ్యమంత్రి గారి తెలివి తెచ్చుకొని ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది, ఒక అఖిలపక్షం వేసి రాష్ట్రానికి కావాల్సిన అన్నింటినీ కేంద్రాన్ని నిలదీద్దాం. పవన్ కళ్యాణ్ గారు ముందు ఉంటారు ఈ విషయంలో, ఎక్కడ రాజీ పడే సమస్య ఉండదండి. ఎందుకు అఖిలపక్షం వేయడం లేదన్నది అందరూ నిలదీయాల్సిన అవసరం ఉంది. అఖిలపక్షం వేయకపోతే వీళ్ళని డైరెక్ట్ గా అపోజిషన్లోనే కూర్చోబెడతారు ప్రజలు. రైట్. రఘునాథ్ బాబు గారు, ఇందాక మన నాయుడు గారు తెలుగుదేశం మిత్రులు ఒక మాట అంట, మా వల్ల ఏదో బీజేపీ కేంద్రంలో అధికారం అనుభవించిందని అంటున్నారు. మాకు ఓకే 98లో మాకు కేంద్రంలో 6 సీట్లు తగ్గినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విడిగానే పోటీ చేశారు. మాకు ఈ రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్లో 4 సీట్లు వచ్చినాయి, ఆయనకి 12 వచ్చినాయి. కానీ మా కేంద్రంలో 6 తగ్గినాయి కాబట్టి పోస్ట్ ఎలక్షన్, ప్రీ ఎలక్షన్ కాదు, ఆయన వచ్చి మాకు మద్దతు ఇచ్చారు. ఎస్, మేము దాన్ని గౌరవించాం, ఆయనకి ఎన్డీఏ ఇది ఇచ్చాం. కానీ ఆయన పెట్టకుండా వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ ఆఫ్టర్ 2004 ఎలక్షన్ అయినాక 2005లో వెళ్ళిపోయారు. సరే, అది ఆయన చంచలత్వానికి ఇందాకే చెప్పాను, ఆయన చంచలత్వానికి. కానీ మీరు మాట్లాడేటప్పుడు నేను ఏళ్ళు చూపించాను. ఒక్క నిమిషం, మీరు నాయుడు గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా, ఆయన అయ్యేదాకా మాట్లాడండి. అది నేను మాట్లాడలా, ఏళ్ళు చూపించా, మీరు చూపించండి. అది కాబట్టి ఆయన వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. అవన్నీ చెప్పా, ఆయన రావటం పోవటం, ఆయన దేశంలో ఎవరు నమ్మటం లేదు, అది కూడా చెప్పా. తర్వాత అసలు బీజేపీకి ఏముంది? నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా. టీడీపీ జాతీయ కార్యాలయం తెలంగాణలో హైదరాబాద్లో ఉంది. అదే జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా తెలంగాణలో నివసిస్తారు. ఓకే, 2019లో తెలంగాణలో వాళ్ళు ఉన్న చోట బీజేపీ పార్లమెంటు గెలుస్తుంది. తెలంగాణలో 4 పార్లమెంట్లు గెలిచే పరిస్థితి ఉంది, దేశంలో 300 పైగా వచ్చే పరిస్థితి ఉంది అని అంచనా వేయలేకపోతే అక్కడ ఓడిపోవటం అంచనా, ఇప్పుడు మనం ఓడిపోతామని ఎవరు అంచనా కష్టం. ఎందుకంటే ఎవరికాళ్ళు మనం గెలుస్తామనే చెబుతారు మన చుట్టుపక్కల వాళ్ళు. కానీ ఇక్కడెవరు నువ్వు లేవు కదా. 2వ పాయింట్, అది అంచనా వేయలేకపోతే నీ విజన్ ఏంటి? 2వ పాయింట్, అసలు ఇక్కడ తెలంగాణలో ఒకప్పుడు టీడీపీ ఎంత స్ట్రాంగ్ పార్టీ, ఇవాళ ఎందుకు ఇంత సున్నా అయిపోయింది? వాళ్ళు ఎవరితో ఉందో, ఎవరితో కలుస్తుందో, ఎవరితో పోటీ చేస్తుందో లేదో తెలియనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి ఇంత జాతీయ కార్యాలయం ఉన్న చోట వచ్చి ఎందుకు వచ్చింది? ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ ఎందుకు రాదు? 2వ ప్రశ్న, టైం. ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. కానీ ఇక్కడైతే వచ్చింది కదా, ఇది వాస్తవమే కదా. ఎక్కడో నేను ఒక నార్త్ ఈస్ట్లో ఏదో జరిగింది, త్రిపురలో ఏం జరిగింది నేను చూడలేదుగా, మీ జాతీయ కార్యాలయం ఉన్న చోటే చూస్తున్నా కదా. 3వ పాయింట్, ఆయన ఎవరితో అయినా చంద్రబాబు నాయుడు గారు కలుస్తారు, అది వాస్తవం. వాళ్ళు మేము వైసీ జనసేన వెడెడ్ అనుకుందాం. అయితే దానిలో నుంచి జనసేనని ఏదో లాగాలని ఆయన ప్రయత్నం.
సరే అది ఎలా అవుతుందో, ఇంత కష్టాలు పడే బదులు నేను ఒక సజెషన్ ఇస్తా, శుభ్రంగా దేశంలో అన్ని పార్టీలతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో సందర్భంలో టీడీపీ పొత్తు పెట్టుకుంది అంటే దేశంలో ప్రధానమంత్రులు చేయడానికి కానీ రాష్ట్రంలో ఎన్నికలకు కానీ అన్ని పార్టీలతో, కానీ ఒకే ఒక్క పార్టీతో పెట్టుకోవాలా, అది వైసీపీ. ఆ వైసీపీ వాళ్ళు ఇద్దరు కలిసేస్తే ఒకళ్ళు సీఎం వాళ్ళు పిఎం అయిపోవచ్చు కదా. ఇన్ని తిప్పలు ఎందుకు, ఇలాంటి వీటన్నిటికి ఎందుకు పాల్పడేది? ఇకపోతే మాకు వైసీపీతో ఏదో ఇదని అంటున్నారు. మాకు ఈ ముఖ్యమైన చట్టాలు వచ్చినప్పుడు, ఉదాహరణకి ఆర్టికల్ 370 కాశ్మీర్ ఇష్యూ వచ్చినప్పుడు మాకు రెండింటి నుంచి కూడా టీడీపీ నుంచి వచ్చింది, వైసీపీ నుంచి వచ్చింది పరోక్ష మద్దతు. దేశంలో చాలా చోట్ల నుంచి వచ్చింది, వీటి నుంచి కూడా వచ్చింది. ఎస్, మాకు కొన్ని బిల్లులకి ముఖ్యంగా రాజ్యసభలో మాకు కొంత మెజారిటీ కావాలి, ఏదన్నా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలంటే కావాలి. కాబట్టి ఇష్యూ బేస్డ్గా ఎవరిచ్చినా తీసుకుంటాం. టీడీపీ ఇవ్వట్లేదు ఆ రకంగా వస్తే ఇష్యూ బేస్డ్గా. కాబట్టి మేమేదో వైసీపీకి మాకు టోటల్ మా ఓటు బ్యాంక్ వేరు, వాళ్ళ ఓటు వేరు, మాకు వాళ్ళకి ఎప్పుడూ కుదరదు, దానిలో అనుమానం లేదు. వాళ్ళు ఎప్పుడు పైగా కలవనని విస్పష్టంగా చెబుతున్నాడు. అటువంటిప్పుడు మేము వాళ్ళకి ఏదో సపోర్ట్ ఇస్తాం, మాకేం అవసరం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేది? అసలు ఆంధ్రాని పక్కన పెడదాం, కాసేపు ఆంధ్రాలో ఎన్ని సీట్లు అనేది తీసేద్దాం, మిగిలిన వాటిల్లోనే మాకు మెజార్టీ వచ్చింది కదా. కానీ మీకు ఉన్నదో ఒక రాష్ట్రం, తెలంగాణ పోయినాక ఆ ఒక రాష్ట్రంలో కూడా పోతే ఇంకేముంది? ఈ రెండు పార్టీల్లో ఒకళ్ళు 10 వాళ్ళు 10 వస్తే పార్లమెంట్ సీట్లు మాకు ఉన్నాయే అనుకోండి, కాసేపు వస్తే ఒకడు మాకు రావాల్సిందే కదా. ఇద్దరు యాంటీ అవుతారా? ఇప్పుడు ఇద్దరు ఫర్ అవుతున్నారు, ఆ తర్వాత విషయం. కాబట్టి ఈ రకంగా ఊరికే బీజేపీని ఏదో మాట్లాడి మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కానీ మీరు వచ్చిపోయారు అనేది దేశంలో ఎవరైనా నమ్ముతారా అని అడుగుతున్నా. నమ్మితే మొన్న ఎందుకు రాలేదు అని కూడా ప్రశ్న చేస్తున్నా. ఎవరు మీతో ఉన్నారు వాళ్ళ, అది అర్థం, కమ్యూనిస్టులు అయినా ఉన్నారు కనీసం, అది లేరు కదా. కాబట్టి ఈ రకమైనటువంటి ఏదో మేము వైసీపీకి మాకు రంకు అంటగట్టి మా అదేంటి వెడెడ్ పార్టీ ఆయన్ని తీసుకుని ఇది లేపుకుపోవడానికి ప్రయత్నం చేయటం, ఇటువంటి అన్ని చిల్లర రాజకీయాలు ఇవన్నీ ప్రజల్లో ఒక విలువను పెంచవు. ఎందుకంటే ఆయన విలువల గురించి మాట్లాడతారు, ఆచరిస్తారని నేను అట్లా మాట్లాడుతుంటారు. అటువంటి మాట్లాడే మనిషి ఇలాంటివి చేయటం అది చాలా దురదృష్టకరం. అంతకన్నా మాట్లాడుకో ఎందుకు వెళ్ళిపోయావో తెలీదు. 18లో ఓకే నువ్వు వెళ్ళిపోయావు, ఏది బీజేపీ ఏది ఇవ్వలేదు అని, జనసేన మాతో కలిసి ఉంటుందని అంది. అంటే రేపు బీజేపీ కూడా వస్తే నీకు బీజేపీ లేని జనసేన కావాలా? అదన్నా స్పష్టంగా చెప్పు. అదేనా అంటే వీళ్ళిద్దరు విడిపోవాలి, ఆయన మాకు రావాలి, అదన్నా చెప్పు. కలిసి అయినా రావాలని లోపల ఉంటుంది. కాబట్టి ఏంటి ఈ ద్వంద్వ వైఖరి? అప్పుడు మరి 18లో ఎందుకు వెళ్ళిపోయావు, వాళ్ళ తిరిగి వచ్చి అదేంటి మాతో మళ్ళీ వచ్చి ఏం చేస్తావు? ఇదంతా నువ్వు అధికారంలో రావడానికి తాపత్రయం తపన. అంతకు తప్పిస్తే ఒక దాని మీద నిలబడి ఒక సిద్ధాంతం కోసం, ఒక దీనికోసం, ఎస్ కమ్యూనిస్టులు ఉన్నారు, మేము ఉన్నాం, ఒక సిద్ధాంతం కోసం పోరాటం చేస్తాం, దానికోసమే ఉంటాం. మాకు ఓట్లు వచ్చినాయి రాలేదా, వచ్చినాడు వస్తాయి. బెంగాల్లో ఏమైంది? బెంగాల్లో 2000 వాళ్ళు మేము సెకండ్ వచ్చాం, అది కమ్యూనిస్టులు అక్కడ అది కంచుకోట, 5 సార్లు వరుసనే గెలిచారు. 2004 ముందు టీడీపీ ఒక బృందాన్ని పంపించింది. ఎందుకు వాళ్ళు వరుసకు గెలుస్తున్నారు, మనం దాన్ని ఆ మోడల్ అడాప్ట్ చేసుకోవాలా అని పంపించారు. అయితే అయినా కానీ కొన్ని కారణాలతో వాళ్ళు ఓడిపోయారు. తర్వాత కాలంలో మేము అక్కడ సెకండ్ ప్లేస్కి వచ్చాము, కమ్యూనిస్టులు పోయారు. వాళ్ళు నేనేమంటానంటే అది బెంగాల్లో ఏ రకంగా ఒక స్ట్రాంగ్ పార్టీ, తెలుగుదేశానికి ఆదర్శమైన పార్టీ అంటే ప్రభుత్వం అక్కడ ఎలా పోయిందో ఇక్కడ ఎందుకు పోకూడదు? కాబట్టి బెంగాల్లో ఎందుకు పోయిందో అది కూడా వెళ్ళి స్టడీ చేసుకొచ్చి ఆ తప్పులు ఇక్కడ చేయకుండా ఉండటం గురించి కూడా వాళ్ళు స్టడీ చేస్తే మంచిది. అక్కడ గెలిచినప్పుడు ఎలా చేశారో వాళ్ళు ఓడిపోయినప్పుడు కూడా, ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఓడిపోకూడదు? తెలంగాణలో ఓడిపోయారు కాబట్టే నేను ఈ మాటలు చెబుతున్నా. కాబట్టి దయచేసి ఊరికేదో విమర్శలు చేసి దానివల్ల ఎన్నికలు గెలుస్తామంటే సాధ్యం కాదు. ప్రజలు విఘ్నులు చూస్తుంటారు.
రైట్. పురుషోత్తం రెడ్డి గారు. రైట్, ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. సురేంద్ర నాయుడు గారు. సార్ ఇప్పుడు నేనేమంటానంటే బీజేపీ నాయకులు నేను అడిగిన దాని క్వశ్చన్ పక్కన పెట్టేసి మిగతా అన్ని చెప్పుకుంటున్నారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి భజన తప్ప వీళ్ళకి ఏమి లేదు. సరే ఈ రాష్ట్రాన్ని వదిలేస్తాం. వెరీ సింపుల్ సార్, టాపిక్ డైవర్ట్ కాకుండా ఒక్క మాట టాపిక్ మనం డైవర్ట్ అయ్యే పాయింట్ని పక్కన పెడితే, ఈవేళ తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమా కాదా? సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము అని ముందు బయటలోనే చెప్పాను నేను. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ జరుగుతా ఉన్నటువంటి పరిణామాల మీద మరి పొత్తులకి మీ వెనక పడాలి, కానీ మీరెందుకు వెనక పట్టం? ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో కూడా జనసేన బీజేపీని వదిలి మీతో రావాలని జనం కోరుకుంటున్నారు అంటున్నారు, కానీ వాళ్ళైతే అట్లా కోరుకోవట్లేదు కదా. అలాంటప్పుడు మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, వైసీపీని కొట్టగలిగిన వాళ్ళం మేమే అని నిలబడాలి కదా. ఎందుకు పదే పదే రండి అని చెప్పి పిలవాల్సిన పని ఏంటి? ఇప్పుడు మేము పిలవలేదు సార్. ఇక్కడ నేను ఇందాక కూడా చెప్పాను, దీనికే కరెక్ట్ ఆన్సర్ చెప్పాను ఇందాక కూడా. ప్రజలు ఒక మీటింగ్ జరిగేటప్పుడు మీటింగ్ లో ఒక కార్యకర్త లేదు, అక్కడే కాదు సార్. తర్వాత అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడిన మీ పార్టీ నేతలందరూ రెగ్యులర్ గా మాట్లాడుతూ కూడా తెలుగుదేశం మాతోనే ఉన్నది, జనసేన మాతోనే ఉంది. అలాగే మొన్న మీ షరీఫ్ గారు ఏకంగా పాలిట్ బ్యూరో మెంబరు కలిసి పోటీ చేస్తాం కమ్యూనిస్టులు జనసేన కలిసి అన్నటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పదే పదే అదే ముక్క మీ నాయకులు అందరూ చెప్తున్నారు. అది అనేది వాళ్ళేమో వద్దు మొర్రు అంటున్నారు. ఇప్పుడు కలిసి ఇప్పుడు ఎవరు వద్దు మొర్రు అని చెప్పలా. ఎవరు ఇప్పుడు మన జనసేన వాళ్ళు కూడా మాకు వద్దు పొత్తు అని ఎక్కడ చెప్పట్లే. అంటే ఇంటర్నల్ గా ఇక్కడ ఉండే వాళ్ళు ఒకరు ఇద్దరు బీజేపీతో ఉన్నాం మేము అనే ఆలోచనతో వాళ్ళు చెప్తున్నారు అంతే. వద్దు మర్రు అని చెప్పేది ఎవరు చెప్పాలా? మరి వన్ సైడ్ లవ్ అనే పదం ఎందుకు వచ్చింది? లేదంటే నాదేళ్ల మనోహర్ గా చెప్పాలా? ఏమండి అది కాదు సార్, వన్ సైడ్ లవ్ అనే పదం బాబు గారు ఎందుకు మాట్లాడారు? వాళ్ళంతటా వాళ్ళు అనుకుని ఉంటే వాళ్ళే మీ వెనకాల పడుతుంటే వాళ్ళేనే. ఇప్పుడు మాకు జనసేన కలిస్తే మాకు ఇష్టం ఉందే అనే ఆలోచనతో చెప్పాడు ఆయన. ఇప్పుడు బీజేపీతో కలిస్తే ఇష్టం ఉందా అని ఎవరైనా ఒక క్వశ్చన్ వేసినప్పుడు బీజేపీతో కలిస్తే ఇష్టం ఉందా లేదా అనేది చెప్తాం. వైసీపీతో కలిస్తే వైసీపీతో కలవండి అనేసి అంటే ఇష్టం ఉందా లేదా అంటాం. కాంగ్రెస్ తో కలవండి అంటే ఇష్టం ఉందా లేదా అంటాం. మాకు ఇంటర్నల్ గా ఇష్టం ఉందనే ఆలోచనతో వాళ్ళు చెప్పారు కాబట్టి మాకు వన్ సైడ్ లో మేము ఉంది, మాకు ఇష్టం ఉంది, వాళ్ళ ఆలోచన కూడా తీసుకోవాలి చెప్పాము. పాయింట్ అది కాదు, వాళ్ళు అడగట్లేదు, మీరు అడుగుతున్నారు. ఎవరైనా మీరు చాలా స్ట్రాంగ్ సార్, మీ వెనకాల మీరుతో కలుస్తాం మేము అని చెప్పాలి. కానీ మీరేమంటున్నారు, మేము స్ట్రాంగ్ అని చెబుతా వాళ్ళు మాతో కలవాలి అని అడుగుతున్నారు. అది తేడా. అదే ఇది. ఇప్పుడు నేనేమంటానంటే పొత్తు కోరుకున్నంత మాత్రాన, పొత్తు కావాలనుకున్నంత మాత్రాన పార్టీ వీక్ లో ఉన్నట్టు కాదు. మీరు అది గమనించాలా. పార్టీ వీక్ లో ఉన్నట్టు కాదు. పొత్తు కావాలని కోరుకున్నంత మాత్రాన. పార్టీ వీక్ లో ఉంటేనే పొత్తు కోరుకోదు. పార్టీ వీక్ లో ఉన్నా వీక్ లో లేకపోయినా పొత్తు కావాలనుకున్నప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ కలిసిపోతా ఉంటారు. అదే ఆలోచనతో కింద కార్యకర్త మనోభావానికి సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చారు. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఫైనల్ వాళ్ళ కార్యకర్త మనోభావం కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రిని బేషరతుగా చేస్తారా అని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేస్తానికి మద్దతు ఇస్తారు. నేను మీకు వాట్సాప్ పంపిస్తా. ఇప్పుడు బొల్లిశెట్టి సత్యనారాయణ గారు మీకు వాళ్ళు పెట్టింది రాయల్ వ్యవసాయం ఏదో పెట్టారు అంటున్నారు. నేను పంపిస్తున్నా. ఇప్పుడు బొల్లిశెట్టి సత్యనారాయణ గారి నెంబర్ నా దగ్గర లేదు. ఆయన నెంబర్ నా దగ్గర వేస్తే నేను ఆయన కూడా పంపిస్తా, మీకు పంపిస్తా. నేను ఇదే జనసేన కార్యకర్త నాకు ప్రతిరోజు టచ్ లో ఉంటాడు, రాయలసీమ వ్యక్తి. ఇదే కార్యకర్త ఒక పేజీ రాశాడు, అన్నగారు మీరు చక్కగా బీజేపీతో మేము కలిసిన దాని వల్ల నష్టపోతాము అని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు చెప్పింది నిజము. మీతో కలిసి ఉన్నప్పుడు మేము బాగుంటాము. మేము ఇప్పుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదు. మా పవన్ కళ్యాణ్ గారు 30 సంవత్సరాల పీరియడ్ పెట్టుకున్నాడు. 30 సంవత్సరాలు నేను రాజకీయం చేస్తాను.
30 సంవత్సరాల తరువాతగా అధికారంలోకి రాని పర్వాలేదు, నాకు వయసు తగ్గిపోలేదు అని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి మేము లాస్ట్ టైం ఒంటరిగా పోయిన దానివల్ల మేము నష్టపోయినాం, మీరు నష్టపోయినారు. మనం కలిసి ముందుకు పోయినుంటే వైసీపీని కొట్టున్నట్టు ఒక ఛాన్స్ ముఖ్యమంత్రి ఆ ఛాన్స్ లేకుండా పోయింటాడు. కాబట్టి మీరు మాట్లాడేది బాగుందండి అని చెప్పి నాకు మెసేజ్ పెట్టాడు. ఇదే జనసేన మెంబరు, ఒక వార్డు ఇన్ఛార్జి, జిల్లా కమిటీ మెంబరు పెట్టాడు, నేను పంపిస్తాను అంటే సరే, ఇప్పుడు ఆయన అన్నాడు. ప్రతి ఒక్కరికి నేను అనే పాయింట్ ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళకైతే 30 ఏళ్ల పాటు సీఎం కానని చెప్పి పవన్ కళ్యాణ్ అంటలేదు, లేదా జనసేన వాళ్ళు మాకు సీఎం పదవి వద్దన్నారంటే ఎవడో ఒకడు మీకు పంపించి ఉంటాడు. కాకపోతే వాళ్ళ కార్యకర్తలు 100కి 90 మంది అయితే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటారు. మా పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల తర్వాత సీఎం కావాలని ఎవడు కోరుకోడు. ఆ కోరుకునేవాడు మరి మీ దగ్గర ఎంత నాయకుడు, మరి ఆయన మేధావిత్వానికి వదిలేద్దాం. ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అని కోరుకోలేదు. సార్ వినండి సార్, ఒక వినండి సార్. ఇప్పుడు కార్యకర్తల మనోభావాలు రకరకాలుగా ఉంటాయి. ఒక కార్యకర్త మనోభావం పెట్టేసినాడు అనేసి ఆ కార్యకర్త మనోభావాన్నే మనం తీసుకొని అదే కదా మాట్లాడేది కాదు. ఇప్పుడు నేను పంపించిన కార్యకర్త కానీ వాళ్ళ మెజారిటీ కార్యకర్తల సంగతి ఆయన చెప్తున్నారండి. మెజారిటీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకుంటున్నారు, కానీ జనసేన మెజారిటీ కార్యకర్తలు చంద్రబాబు సీఎం కావాలని కోరుకోరు కదా. ఇప్పుడు 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 జనసేన ఒంటరిగా వెళ్ళిపోతుంది బీజేపీతో పాటు. సీఎం అయిపోతాడా జనసేన? బీజేపీ వెళ్తే సీఎం అయిపోతాడా? అంటే మీకేంటి ప్రాబ్లం? మీకేంటి ప్రాబ్లం అని నాకు అర్థం కాల. వాళ్ళు కాలేదు, కాకపోయినా కాలేదు అనుకుందాం, మీకేంటి సమస్య? ఇప్పుడు మాకు సమస్య కాదు, వాళ్ళకి సమస్య కాదు. మేము మాకు మనోభావాలు అక్కడ కార్యకర్త అడిగిన దానికి చెప్పినాము అంటున్నా. అంతేగాని మాకు మేము కౌగులు ఇచ్చుకుంటాం మీరు రాకపోతే అనే ఆలోచన లేదు. మా ఇంటర్నల్ గా ఉన్న మీరు అంటుంది అదే కదా. దాంతో వెళ్తే మీకు కాదు, మాతో రానాడు అంటుంది ఎవరు? బీజేపీతో వెళ్తే మీకేం కాదు, మాతో రండి అని అంటుంది ఎవరు? మీరా? ఇప్పుడు మీరు రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఒక సీటు కూడా రాదు. మాతో వస్తే ఒక 10 సీట్లు వస్తాయి, మీకు గ్రోతింగ్ ఉంటది అనే ఆలోచన నా భావం. నేను చెప్తున్నా అట్టని చెప్పి మీరు రాకపోయినా రాండి, నేను కౌగులించుకుంటా. ఆ తర్వాత వాళ్ళు ఇంకా సీఎం ఎందుకు అవుతారు? ఇక అలా కాదండి. ఇక్కడ ఒక మాట, ఇప్పుడు ఇదివరకు కమ్యూనిస్టులు మీతో కలిశారు, వాళ్ళకి జీవితంలో అయితే ఇక్కడ అధికార పక్షం కాలేదు, బీజేపీ మీతో కలిసింది. వాళ్ళకి జీవితంలో ఇక్కడైతే ముఖ్యమంత్రి పదవి కానీ అది పడలేదు కదా. రేపు మీతో కలిసిన తర్వాత ఇంకా వాళ్ళకేముంటుంది అప్పుడు? అంటే ఇప్పుడు బీజేపీ రెండు ఎంపీ సీట్లతో వచ్చింది, తర్వాత పార్టీ కిందనే మిగిలిపోతుంది కదా. అది బీజేపీ రాలేదా? అన్ని పార్టీలతో పొట్టు పెట్టుకొని బీజేపీ రాలేదా? ఎక్కడ వచ్చింది? ఆంధ్రాలో రాలేదు కదా. బీజేపీ ఆంధ్రాలో రాలేదు కదా. ఆంధ్ర కథ వదలండి సార్, మిగతా దగ్గర కూడా జాతీయ స్థాయిలో వాళ్ళది లీడ్ రోల్ అండి. అందరి దగ్గర పొత్తు పెట్టుకునింది, మిగతా వాళ్ళ దగ్గర లీడ్ రోల్ అదే కదా. ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తే తెలంగాణలో వాళ్ళ పదవికి పోటీ పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పోటీ పడుతున్నారు, మీరు ఎక్కడ ఉన్నారు తెలంగాణలో? తెలంగాణలో మాతో పొత్తు పెట్టుకొని అదేనండి. ఇవాళ మీరు వాళ్ళతో పొత్తు లేకపోతే మీరేమైపోయారు? ఇవాళ వాళ్ళతో పొత్తు లేకపోతే మీ పరిస్థితి ఏమైంది? మా పరిస్థితి ఏం కాల. మేము పొత్తు లేకపోయినా మీరు ఎక్కడ ఉన్నారు? 2 ఎమ్మెల్యేలు గెలిచాం, 2 ఎమ్మెల్యేలు గెలిచాం. పొత్తు లేకపోయినా కూడా ఇప్పుడు వాళ్ళకి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, తెలంగాణలో 4 ఎంపీలు ఉన్నారు. వాళ్ళకి పొత్తు లేకపోయినా 2 గెలిచాం. ఇప్పుడు వాళ్ళకి 3 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు ఉన్నారు. వైసీపీకి అది లేదు. అరే వైసీపీ కాదండి అక్కడ. మీరు ఇప్పటిదాకా అందేంటి? టీడీపీ బీజేపీలదే చెప్పారు, మీ మీద డిపెండ్ అయ్యి అక్కడ బీజేపీ బతికిందని. మిమ్మల్ని వదిలేస్తే వాళ్ళు 4 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు, 3 ఎమ్మెల్యే గెలుచుకున్నారు. మీతో ఉన్నప్పుడు వాళ్ళు 5 మిగిలారు, మీరు 15 గెలిచారు. అది కదా తేడా. ఇవాళ మీ పరిస్థితి ఏంటి అక్కడ? ఇప్పుడు మీరు జనసేన అయితే రేపు పొద్దున అంతే కదా. జనసేన ఏమో అట్లా పక్కకి వెళ్ళిపోతుంది, మీరు ఎదుగుతారు కదా. వాళ్ళకేంటి ప్రయోజనం? జనసేన వాళ్ళు శాశ్వతంగా వదులుకోవడమే అవకాశం. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. జనసేన ఎదగాలన్నా, ఏది కరెక్ట్ చెప్పండి. జనసేన మనుగడ సాధించాలన్నా బీజేపీని వదిలేస్తేనే జనసేన మనుగడ సాధిస్తుంది. జనసేన బీజేపీని వదిలితేనే మనుగడ సాధిస్తుంది. బీజేపీని వదిలినప్పుడే జనసేన మనుగడ సాధిస్తుంది.
బీజేపీ రాష్ట్రానికి రైట్ అన్యాయం రైట్ చేసింది. ఓకే బొలిశెట్టి సత్యనారాయణ గారు బీజేపీ ఇంటర్నల్ గా వైసీపీ రైట్ 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 పెట్టుకోండి. ఒక్క నిమిషం రైట్ 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 మాట్లాడండి దాని మీద మాట్లాడండి బొలిశెట్టి సత్యనారాయణ గారు మాట్లాడండి బొలిశెట్టి గారు. సాయి గారు సురేంద్ర నాయుడు గారికి టచ్లో ఉన్న కార్యకర్త వాడు జన సైనికుడు కాదు, ఆ జనసేన పార్టీ ద్రోహి అవుతాడండి. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ టీడీపీలకి టచ్లో ఉన్న జన సైనికులు అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతానికి అనుగుణంగా వచ్చిన వాళ్ళు కాదు, అవకాశవాద రాజకీయంగా ప్లాంట్ చేసిన వాళ్ళు. అటువంటి వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఉండొచ్చు, ఆయన చెప్పినట్టు అక్కడక్కడ కమిటీల్లో అట్లా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా చేయలేం కదా. ఆ ప్రక్షాళనే కళ్యాణ్ గారు చాలా క్లియర్గా కార్యకర్తలకు అప్పచెప్పారు బాధ్యత. మీకు ఒక నాయకుడిగా మేము ఎవరినైనా ఇస్తే వాడు తప్పుడు వాడైతే మీరు గరావు చేయండి అని. అది త్వరలో ఒకసారి ఎవరు ఇటువంటి వాళ్ళు ఎవరు నిలబడరండి. వీళ్ళు జనసేన పార్టీకి ద్రోహులు, జనసేన సిద్ధాంతానికి ద్రోహులు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీజేపీతో వెళ్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు అన్నారు, టీడీపీతో వెళ్తే ముఖ్యమంత్రి అవుతాడా? ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా ముఖ్యమంత్రి చేయడానికి వచ్చారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని వీడిని ముఖ్యమంత్రి చేయడానికి 30 ఏళ్ళు ముఖ్యమంత్రి చేయడానికి పార్టీ పెట్టారా? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ప్రజల్లో మార్పు తీసుకురావడానికి. ఆ మార్పు ఇప్పటికే వచ్చిందండి. నేను చెప్తున్నాను కదా, వేలాది సంఖ్యలో ఇందాక సత్యం గారు చెప్తున్నారు అటువంటి మార్పు వస్తే జరుగుతుందని. అటువంటి మార్పు 1983లో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన మార్పు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నారు. అదే గ్రామాల్లో ఉంది, మీకు కోవిడ్ వల్ల కనబడలేదు. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ముందు బీజేపీ జనసేన వెళ్ళి అధికారం సాధ్యం చేసుకోవడం ఖాయం. అలాగే కాబోయే ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారే. ఇంకా వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఈ రాష్ట్రం లేదు, ప్రజలు లేరు. కాబట్టి అదొకసారి పవన్ కళ్యాణ్ గారి సత్తా ఇటుతో కూడా ప్రజలకు కూడా తెలుస్తుంది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇద్దామని ప్రజలు డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఇటువంటి ట్రాప్లకి, ఇటువంటి వలలో బాబు వేసిన వలలో పడే పరిస్థితుల్లో లేరండి. బాబు వేసిన వల చిరిగిపోయి మా జన సైనికులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు ఇన్నాళ్ళు పొత్తు అని చెప్పి అబద్ధాలు మాట్లాడారు. అది అబద్ధం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే బహిరంగంగా చెప్పడం వల్ల చాలా మాకు నెత్తిన పాలు పోసారని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు. ఇది కంటిన్యూ అవుతుందండి. ఇది యాక్చువల్గా ఇంకా క్షుద్ర విద్యలు వస్తాయి సాయి గారు. ఇప్పుడు ఇదే కాదు, ఇదివరకు ప్యాకేజ్ తీసుకున్నాడు అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఇచ్చే స్థాయి మగాడు దాన్ని నాకు తెలిసి దేశంలో పుట్టలేదండి. ఎందుకంటే ఆయన అమ్ముడుపోయే రకం కాదు ఇవ్వడానికి, కొనడానికి. ఆయన సర్వం త్యాగం చేయడానికి సిద్ధపడిపోయి వచ్చినాడు. ఎంతకైనా తెగించగల సమర్థుడు. ఆ అమ్మెత్తం అంటే అమోఘమైన తెలివితేటలు ఉన్న ఏకైక వ్యక్తి. ఇప్పుడున్న సీఎంలకి వీళ్ళకి అసలు తెలివితేటలు లేవండి. ఆయన ఎంత హుందాగా మీరు అఖిలపక్షం వేయండి మీతో నేను వస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి వెనకతల. అఖిలపక్షం వేయడానికి ఈయనకేం పోయగలమండి? ఎందుకు అఖిలపక్షం అయినా రాష్ట్రం ఎలా తగలడిపోయినా పర్వాలేదు, నేను నియంతగా ఉండాలి. అది కరెక్ట్ కాదు కదా సాయి గారు. కాబట్టి ఇటువంటి వల్ల ఇవన్నీ పనిచేయండి. ఆ టైం అయిపోయింది. రానున్నది జనసేన బీజేపీ ద్వయం. అదే రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది. ఒక రకమైన రామరాజ్యం ఈ రాష్ట్రంలో రాబోతుంది. ఈ రావణ రాజ్యం నుంచి కొద్దిగా విముక్తి కలుగుతుంది. రైట్ పురుషోత్తమ్ రెడ్డి గారు, సారీ సత్యం గారు. ముందు మన వాళ్ళు మాట్లాడుతూ ముఖ్యమంత్రులు అడగలేదు కాబట్టి బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. అడిగారు కానీ రాజీ పడ్డారు. అయ్యి వదిలేండి సార్, ఇక దాని గురించి మనం ఇప్పుడు కాన్సెప్ట్ దాన్ని మళ్ళీ మనం డివేట్ అయ్యేది అక్కడే టాపిక్. అసలు పాయింట్ అదే దాని నుంచే వస్తున్నా. కాబట్టి వీళ్ళు అడగటానికి మొహమాట పడ్డ తర్వాత వాళ్ళు ఎట్టిస్తారండి? జగన్ స్కోర్ చేసిందే దాని మీద కదా, చంద్రబాబు నాయుడు మీద. అడగడం లేదు, నేను వస్తే తెస్తాను. హోదా అన్న కాన్సెప్ట్ పబ్లిక్ లోకి వెళ్ళిందా లేదా ఈ పవన్ కళ్యాణ్ ఓపెన్ గా మీటింగ్ లోనే చెప్పారు. మనం పదే మనం ఆ భావజాలాల్లో నుంచి వెళ్తున్నాం కానీ అక్కడ ప్రాక్టికల్ గా ఏం జరిగిద్ది అనేది అందరికి ఓపెన్ సీక్రెట్. అవి ఎందుకు మనం ఇక్కడ దీంట్లో పొత్తు అన్నటువంటి టాపిక్ అవుతాయి అంటే కనుక చెప్పండి. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు సీఎం వదులుకోవటానికి ఇష్టం ఉండదండి. ఇవాళ బీజేపీ జనసేన కలిసేది ముఖ్యమంత్రి మేము తెలుగుదేశానికి ఇవ్వము అంటే తెలుగుదేశం ముందు జనసేన అడుగుతారు, ఆ తర్వాత వామపక్షాల దగ్గరికి పోతాడు చంద్రబాబు నాయుడు ఖాయం. తర్వాత వామపక్షాలు బీజేపీ లేని పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడతాయి. కాబట్టి జనసేన తెలుగుదేశం పొత్తు కుదరపోతే జరిగేది అది. తర్వాత రెండవది, పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ గెలిచే స్థితి వస్తుంటే, అది బీజేపీతో కలిసి ఉంటే ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖరి ఖచ్చితంగా ఆ 2-3% ఓట్లు కలిసే కన్నా 2-3% ఓట్లు నష్టపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఓపెన్ గా పవన్ కళ్యాణ్ వీటిని సమర్థించుకునే స్థితిలో లేరు. ఎక్కడ
పవన్ కళ్యాణ్ తోటి కలిస్తే ఆయన అసలు ముఖ్యమంత్రి ఇప్పుడు పదవి చంద్రబాబుతో వదులుకోడు. కలిస్తే అప్పుడు వదులుకోనప్పుడు పెరుగుతుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటేనే ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది జనసేనకు, ఒప్పుకుంటేనే జనసేన దాంతో పొత్తు కలుస్తుంది. అందుకే నేను ముందే చెప్పాను, చీఫ్ అది మినిస్టర్ కాదండి, తోటి పవన్ కళ్యాణ్ సీఎం గా తెలుగుదేశం ఒప్పుకునే ప్రసక్తి ఏం లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ Yes. బీజేపీతో కలవకుండా విడిగా ఉంటాయి, లేదా పోనీ పవన్ కళ్యాణ్ కనుక తెలుగుదేశంతో కలిస్తే అప్పుడు ఈ మైనస్ ప్లస్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఇమేజ్, పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి ప్రతిపక్షాలు ఎవరికి? రెండు పవన్ కి కలుసుకొని ప్లస్ ఖచ్చితంగా తెలుగుదేశానికి ప్లస్? పవన్ కళ్యాణ్కే ప్లస్. తర్వాత తెలుగుదేశం కూడా వాళ్ళ శ్రేణులు నిలబడే స్థితిలో లేవు. ఇవాళ మీరు విపరీతమైనటువంటి ఘర్షణలకు లోన్ అవుతున్నాయి. అక్కడక్కడ దరిదాపు వైసీపీ దాడులు తట్టుకోలేక రీట్రీట్ అవుతున్నాయి. కాబట్టి అటువంటి స్థితిలో అక్కడ డిఫెన్స్ ఉండే జూనియర్ ఎన్టీఆర్ చేసుకురండి అని అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి రిప్రెషన్ లో ఖచ్చితంగా తెలుగుదేశం శ్రేణులకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే జనసేన ముఖ్యమంత్రి అవుతాడా అనేటువంటి స్థితిలో లేరు. ఇవాళ జగన్ నిర్బంధం నుంచి ఎట్లా బయటపడాలి, దానికి పవన్ కళ్యాణ్ తోడైతే బయటపడతామా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ వస్తే బయటపడతామా, మేము మమ్మల్ని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఈ పొద్దుకల మార్పు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించకుండా కేవలం అబ్రప్ట్ గా ముందుకు పోతే ఖచ్చితంగా తెలుగుదేశం కూడా నష్టపడేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండో అంశం ఏంటంటే, అట్లాగే ఉంటాం మేము బిగదీసుకొని కూర్చుంటామంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేయకపోతే ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా వామపక్షాల దగ్గర తీసే అవకాశం ఉంది. బీజేపీ లేని పక్షం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మరొక వైపు ఇంకొక ఫ్రంట్ తయారయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవాళ తర్వాత మన మిత్రుడు జనసేన మిత్రుడు చెప్పినట్టుగా 83లో ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఒక వేవ్ ఎందుకు వచ్చిందంటే ఆల్టర్నేటివ్, కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ లేదు. ఆనాడు ఉద్యమాలు చేసినటువంటి జనతా, వామపక్షాలు కలిసి చేసిన ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు కూడా 150 సీట్లకే పొత్తుగా అభ్యర్థులు నిలబెట్టగలిగారు. కానీ 296 సీట్లలో పొత్తు పెట్టగలిగినటువంటి శక్తి వాళ్ళ ఎన్టీ రామారావు ఆల్టర్నేటివ్ చూపెట్టగలిగారు. ఆల్టర్నేటివ్ స్పేస్ ఉంది ఇవాళ జనసేన వేవ్ రావడానికి స్పేస్ లేదు. కాబట్టి జనసేన చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ వేవ్ సృష్టించడానికి. కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఇమేజ్, జనం ఫాలోయింగ్ ని వెటర్లైజ్ చేసుకోవాలంటే కింది స్థాయిలో సరైన ఎత్తుగడలు రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 83లో ఎన్టీఆర్ వస్తే వచ్చినటువంటి వేవ్ ఇప్పుడు కూడా వస్తుంది అనేటువంటి ఆ అన్సైంటిఫిక్ కాన్సెప్ట్ కాకుండా ఉన్న ఇమేజ్ ని వేవ్ గా మలుచుకోవడానికి ఏ పక్షాలు కలుపుకుంటే ఆ వేవ్ క్రియేట్ అవుతుందో అది ఆలోచించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా జనసేన బాధ్యత ఉంది. కాబట్టి బీజేపీతో పొత్తు కోసం బీజేపీ చేసిన తప్పులన్నీ సమర్థించుకుంటూ పోతే మీకు వేవ్ క్రియేట్ కాదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్థితిలో ఖచ్చితంగా ఇండివిజువల్ ఇమేజ్, ఒక ప్రత్యామ్నాయ విధానాల్ని ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పవన్ కళ్యాణ్. ఆ ఆల్టర్నేటివ్ ఏమిటో ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు కానీ ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ముందు పెట్టట్లేదు. తర్వాత నిర్మాణం చేయట్లేదు. నిర్మాణం చేయకపోవడానికి కూడా ఒక వ్యూహం ఉండి ఉంటుంది. ఎందుకంటే నిర్మాణం చేస్తే ఇప్పుడే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పెడితే జనంలో ఉండే బలం ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఇప్పుడు దొరకదు. కాబట్టి ఎలక్షన్స్ ముందు ఎవరెవరైతే ఏ పార్టీ పెరుగుతుంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది అన్నటువంటి ఊపు వస్తే అప్పుడు స్థానిక జనబలం ఉన్నటువంటి లీడర్లు దొరికే అవకాశం. కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే నిర్మాణం జోలికి వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నా. అందుకని వేవ్ని క్రియేట్ చేసుకోవటానికి ఖచ్చితంగా విధానాలు అవసరం. వాళ్ళ ఎన్టీ రామారావు కేంద్ర పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అలా పోరాడాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా. తర్వాత తెలుగుని అవమానిస్తున్నారు, తెలుగు నుంచి అయినటువంటి ముఖ్యమంత్రులు అవమానిస్తున్నారు, అంజయ్యని అవమానించాడు రాజీవ్ గాంధీ అని చెప్పేసి వాళ్ళ క్లియర్ గా ఒక తెలుగు జాతి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకు పోయాడు. కాబట్టి అటువంటి వేవ్ని సృష్టించడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి పవన్ కళ్యాణ్. అందుకని పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఇమేజ్ క్లీన్ ఇమేజ్, వెన్ యూ కంపేర్ విత్ చంద్రబాబు అండ్ జగన్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ లో అడ్వాంటేజ్ ఉన్నాడు, క్లీన్ ఇమేజ్ తోటి ఉన్నాడు. దానికి సినీ హీరో ఉన్నటువంటి ఇది కూడా తోడైంది కాబట్టి ఎక్కడికైనా ఇవాళ జనం మాస్ లీడర్ గా మాస్ వచ్చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఎవరితో వెళ్ళాలి అనేటువంటి కనుక సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే అదే మొన్న ఇవాళ చిరంజీవి పవన్ కళ్యాణ్ తిరిగినా గెలవలేకపోయారు. వాళ్ళ సరైన ఎత్తుగడలు వేయలేదు. కాబట్టి ఆ ఎత్తుగడలు కనుక కరెక్ట్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ శాతం ఓటు, 26% కాదని 35% ఓటింగ్కి వచ్చేది. ఇవాళ కూడా అదే విధమైనటువంటి ఆలోచనలు
ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ మీటింగ్ వచ్చే జనంతోటే వేవ్ అనుకోవడానికి రైట్. ఫైనల్ గా రఘునాథ్ బాబు గారు ఇప్పుడు అనేక రకాలైనటువంటి స్టెప్లు కూడా తీసుకొని ముందుకు పోవాలి. ఒక విషయం అండి, ఇప్పుడు 90 ఒక్క నిమిషం సత్యం గారు, రఘునాథ్ బాబు గారు. ఓకే, 98లో బీజేపీకి ఏపీలో స్వయంగా 20% ఓట్ల పైగా వచ్చినాయి. అదేవిధంగా 2009లో ప్రజారాజ్యంకి దాదాపు 20% ఓట్లు వచ్చినాయి. అంటే ఇట్ ఈస్ బియాండ్ డౌట్, ప్రూవ్ అయింది. ఏమైంది సొంతంగా కొన్ని ఓట్లు రాగలవు అని. ఇవాళ తెలుగుదేశం మీద ప్రజలకి నమ్మకం పోయింది, వైసీపీ మీద వ్యతిరేకత వస్తుంది అనుకుందాం. సపోజ్ ఒకవేళ ప్రజలు ఈ రెండు పార్టీల్ని తిరస్కరించే పరిస్థితి ఆలోచన ఉంటే గన వాళ్ళకి 3 ఆల్టర్నేటివ్లు ఉన్నాయి. ఒకటి కమ్యూనిస్టు, సరే కమ్యూనిస్ట్ టీడీపీతో వెళ్తే ఆల్టర్నేటివ్ పోతుంది. 2 కాంగ్రెస్, 3 బీజేపీ జనసేన. ఈ 3 ఆల్టర్నేటివ్స్లో వాళ్ళు 100% బీజేపీ జనసేన వైపే మొగ్గుతారు, కానీ మొదటి 2 సైడు వెళ్ళరు. అంటే చాలా క్లియర్గా 3వ ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన ఎదుగుతుందనే దానికి గత చరిత్ర చూసినా, ప్రస్తుత ఉన్న మిగిలిన రాజకీయ పార్టీలను చూసినా, ఏది చూసినా అదే కనపడుతుంది. కాబట్టి ఎక్కడో కాకుండా తెలంగాణలో ఎందుకు తెలుగుదేశం పోయింది, ఆంధ్రాలో ఎలా నిలబెట్టుకుంటాం అనే దాని మీద వాళ్ళు ఒక ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. బహుశా చేసుకున్నారు కాబట్టే వాళ్ళు వాళ్ళ జనసేన ఎలాగన్నా డెస్పరేట్గా రావాలి. వాళ్ళు ఉంటే తప్పితే ఎందుకు, వాళ్ళు విడిగా ఉంటే అదేంటి 3వ ప్రత్యామ్నాయం అవుతుంది. ఆ 3వ ప్రత్యామ్నాయం కాకుండా ఉండటం కోసం వాళ్ళు లాక్కోవాలి. అది అయితే కనుక అది చంద్రబాబు పతనమే, టీడీపీ పతనమే అవుతుంది. కాబట్టి ఇది వ్యూహాత్మకమే, బెల్తనమేం కాదు. ఇందాక బొలిశెట్టి గారు చెప్పినట్టు ఆయన ప్రతి మాట, ప్రతి అడుగు, ప్రతి ఆలోచన కూడా జాగ్రత్తగానే చేస్తాడు. అంటే జాగ్రత్తగా చేసి పప్పులో కాలేసిన సందర్భాలు 2018, 19 2 సార్లు. 18 కాంగ్రెస్తో తెలంగాణలో కలవటం తప్పే, ఆయన నష్టమే. మరి వాళ్ళు ధైర్యంగా మళ్ళీ ఆ మాట మాట్లాడట్లా. 19లో విడిగా ఎవ్వరు, మరి అప్పుడు కమ్యూనిస్ట్ ఎందుకు కలవాల? నాకు ఒక డౌటు, బీజేపీ లేనప్పుడు కమ్యూనిస్టులకు అభ్యంతరం లేదు కదా, లేకపోతే టీడీపీకి అభ్యంతరం లేదు కదా కమ్యూనిస్టులు కలవటం, కానీ 19లో కలవలేదన్నది కూడా వాస్తవమే. కాబట్టి ఏది ఏమైనా ఆయన ఒక్కొక్కసారి ఈ ఫ్రికిల్ మైండెడ్ మాత్రం ఉంది, ఆ చంచలత్వం అయితే మాత్రం ఉంది. ఎందుకో ఇటుగా తట్టు, అటుగా తిట్టు. రెండోది పబ్లిక్ మెమరీ టూ షార్ట్ అనుకుంటుంటారు. ఆయన టూ షార్ట్ కాదు, ఎందుకంటే ఆయన ఏమి అదే చిందే పెద్దదాకా చెప్పడం బాగోదు, సొంతంగా గెలవలేదని. కానీ ఆయన అన్ని పార్టీలని ఇలా మార్చి చూడటం, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవటం, ఒక లాంగ్ స్టాండింగ్, ఒక కట్టుబడి ఉండటం అవి ఆయనలో లేవు. కాబట్టి ప్రజలు తెలుగుదేశాన్ని తిరస్కరించేసి ఆ ప్లేస్లోకి జనసేన బీజేపీ కాంబినేషన్ తీసుకొస్తారని మా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ అండి రఘునాథ్ బాబు గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు, సురేంద్ర నాయుడు గారు, పురుషోత్తం రెడ్డి గారు, అంది సత్యం గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే చంద్రబాబుని ఒక కార్యకర్త ప్రశ్నించినటువంటి అంశం, ఆ సందర్భంగా వన్ సైడ్ లవ్తో ప్రారంభమైనటువంటి చర్చ పొత్తుల ఎత్తులకి సంబంధించినటువంటిది స్పష్టంగా కనబడుతుంది. తెలుగుదేశం అయితే ఖచ్చితంగా జనసేన భారతీయ జనతా పార్టీని వదిలి వస్తే ఆ పార్టీకి మాతో ప్రయోజనం కాబట్టి వచ్చి తీరాలి, అదే సందర్భంలో రాకపోతే భారతీయ జనతా పార్టీ వలన జనసేన నష్టపోతుంది అని పదే ప్రస్తావిస్తోంది. మైండ్ గేమ్ అయితే ఆరంభించింది. ఆ మైండ్ గేమ్లో భాగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ మరి జనసేనని మార్చి వాళ్ళు బీజేపీని వదిలి తెలుగుదేశం వెంట రావడానికి సిద్ధపడతారా లేదా అన్నటువంటి భవిష్యత్తు తేల్చాల్సిన అంశం. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త మరికా సబ్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్.